నిన్న సో నిన్న ఎక్కడ వరకు చూసాం, లింక్స్ గురించి చూసాం. సో ఆల్మోస్ట్ లింక్స్ గురించి కంప్లీట్ గా చూసేసాము. సో లింక్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది, యాంకర్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుందో కూడా చూసాము. అండ్ ఆల్సో బుక్ మార్క్స్ కూడా చూసాము. బుక్ మార్క్స్ ఎలా యూజ్ అవుతాయి, డాక్యుమెంట్ లో ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి జంప్ అవడానికి బుక్ మార్క్స్ యూజ్ చేస్తాయి, బుక్ మార్క్స్ యూజ్ అవుతాయి. సో బుక్ మార్క్స్ ని ఎలా కాన్ఫిగర్ చేస్తామనే రూల్స్ కూడా మనం చూస్తున్నాము. సో నెక్స్ట్ కాన్సెప్ట్, సో ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు డిస్కస్ చేసిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవ్రీవన్ కంఫర్టబుల్ గా ఉన్నారు అంటే వి షల్ గో ఇన్ టు నెక్స్ట్ టాపిక్. సో ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ లింక్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లింక్స్ అనేది అంటే లింక్సే కదా మాక్సిమం నావిగేషన్ ని అచీవ్ చేస్తాం. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తాం కాబట్టి అవి తరోగా అండర్స్టాండ్ చేసుకోండి. సో అందులో మనం యూజ్ చేసే అట్రిబ్యూట్స్ కూడా మనం ఆ, కొంచెం తరోగా నేర్చుకోవాలి. సో హెచ్ఆర్ఎఫ్ అనేది మ్యాండేటరీ అట్రిబ్యూట్ బోత్ ఫర్ లింక్ ఎలిమెంట్ యాంకర్ ఎలిమెంట్. అండ్ తర్వాత ఇంకా మిగతా ఎలిమెంట్స్ అన్ని ఆప్షనల్ అట్రిబ్యూట్స్, అవి మీరు ప్రొవైడ్ చేసినా చేయకపోయినా ఆల్రెడీ డిఫాల్ట్ గా దానికి ఒక బిహేవియర్ అని ఉంటుంది. ఆ బిహేవియర్ ని బేస్ చేసుకొని అవి బిహేవ్ చేస్తాయి. ఓకే. సో అలానే మనం యాంకర్ ఎలిమెంట్ కి మనం నిన్న చూస్తున్నాం కదా, టార్గెట్ అనే అట్రిబ్యూట్ గురించి చెప్తా ఉన్నాను. టార్గెట్ లో మీకు నిన్న బ్లాంక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. టార్గెట్ బ్లాంక్. సో టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అని రాస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. Just please confirm me whether you could able to see my screen. ఓకే. సో నిన్న మీరు చూస్తే నేను కొన్ని చోట్ల నేను టార్గెట్ బ్లాంక్ అని యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్ కి నేను టార్గెట్ అని అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేసి బ్లాంక్ అని ఇచ్చాను. సో బ్లాంక్ అని ఇచ్చామంటే నేను ఏం చెప్పాను నిన్న, సో అది ఒక డిఫరెంట్ పేజ్ లో ఆ డిఫరెంట్ విండోలో ఆ డిఫరెంట్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది, అంటే ఎగ్జిస్టింగ్ ట్యాబ్ ని డిస్ట్రాయ్ చేయకుండా. ఓకే. సో ఇక్కడ ఈ రోజు మనం దానికి ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్ అవుతాము. ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్ చూసిన తర్వాత మిగతా కాన్సెప్ట్స్, మిగతా దానికి లీడింగ్ కాన్సెప్ట్, లింక్స్ యొక్క లీడింగ్ కాన్సెప్ట్స్ అవుతాం. సో ఇప్పుడు ఈ పేజ్ నేను ఓపెన్ చేస్తాను. సో వెన్ ఐ ట్రై టు ఓపెన్ దిస్ పేజ్, ఈ పేజ్ ఓపెన్ చేసినప్పుడు, సో విచ్ ఇస్ దట్ వన్ యాక్చువల్లీ, లెట్ మీ సీ, google.com, విజిట్ గూగుల్. ఓకే. విజిట్ గూగుల్ ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఏం డిస్టర్బ్ అవ్వదు. ఇది ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ఆ ట్యాబ్ లో నెక్స్ట్ కంటెంట్ ని ఓపెన్ చేస్తుంది. ఓకే. దట్స్ బికాస్ మీరు ఎందుకు అలా వర్క్ అవుతుందంటే బికాస్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ టార్గెట్ బ్లాంక్. ఈ టార్గెట్ బ్లాంక్ అనే అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేయడం వల్ల అది అలా బిహేవ్ చేస్తుంది. ఓకే. సో ఒకవేళ మీరు టార్గెట్ బ్లాంక్ ఇవ్వలేదు అనుకోండి, ఈ టార్గెట్ అనే అట్రిబ్యూట్ మీరు యూజ్ చేయలేదంటే అది ఏం చేస్తుందంటే, అదే జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ పర్టికులర్ విజిట్ గూగుల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని రీప్లేస్ చేస్తుంది. ఓకే. ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని రీప్లేస్ చేస్తుంది అంటే సేమ్ అది ఎక్కడైతే మీరు డిఫైన్ చేసినారో అదే పేజ్ లో అదే విండోలో ఓపెన్ చేస్తుంది. సో మీరు ఏంటంటే టూ థింగ్స్ ని గమనించాలి. ఒకటి వచ్చేసి టార్గెట్ బ్లాంక్ ఎలా వర్క్ అవుతుంది అండ్ టార్గెట్ బ్లాంక్ ఎలా వర్క్ అవుతుంది, అది ఇవ్వకపోతే ఎలా వర్క్ అవుతుంది. ఓకే. సో యాక్చువల్లీ టార్గెట్ అట్రిబ్యూట్ కి 3-4 వాల్యూస్ పాసిబుల్. ఒకటేమో బ్లాంక్, ఇంకోటేమో పేరెంట్, ఇంకోటేమో సెల్ఫ్, ఇంకోటేమో టాప్. కానీ మీరు మోస్ట్ ఆఫ్ ద రియల్ టైమ్ కేసెస్ లో సెకండ్ విండోలో ఓపెన్ చేయమని చెప్తారు కాబట్టి క్లయింట్ బ్లాంకే యూస్ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప ఈ మూడిటి జోలికి వెళ్ళరు. అండ్ ఈ మూడు కూడా మీకు ప్రజెంటేషన్ వైజ్ చిన్న స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీరు ఆల్మోస్ట్ మనం ఐడెంటిఫై చేయలేనంత డిఫరెన్స్ ఉంటుంది. కానీ నేను మిగతా మూడింటిని ఇచ్చి కూడా చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతాయి అనేది చూడండి. సో ఇప్పుడు డిఫాల్ట్ గా నేను టార్గెట్ బ్లాంక్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్ గా ఎక్కడ ఓపెన్ అవుతుంది, సేమ్ బ్రౌజర్ విండోలో ఓపెన్ అవుతుంది, ఇదే విండోలో ఓపెన్ అవుతుంది. సో ఇది ఏంటంటే డిఫాల్ట్ బిహేవియర్ ఏమవుతుందంటే టార్గెట్ అట్రిబ్యూట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే సెల్ఫ్. ఓకే. సెల్ఫ్. సో ఇది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ గా సెల్ఫ్ తీసుకుంటుంది. ఒకవేళ సెల్ఫ్ లేకుండా మీరు డిఫరెంట్ ట్యాబ్ లో ఓపెన్ చేయాలంటే అప్పుడు మీరు టార్గెట్ బ్లాంక్ అని ఇస్తారు. ఓకే. సో బై డిఫాల్ట్ ఈ అట్రిబ్యూట్ మీరు ప్రొవైడ్ చేసినా చేయకపోయినా లింక్స్ అన్ని యాంకర్ ట్యాగ్ లో ఉండే లింక్స్ అన్ని కూడా డిఫాల్ట్ బిహేవియర్ అదే విండోలో ఓపెన్ అవడం. ఓకే. అది టార్గెట్ సెల్ఫ్ చేస్తా, అది ఎవరి బిహేవియర్ అంటే టార్గెట్ సెల్ఫ్ యొక్క బిహేవియర్. కానీ మనం టార్గెట్ సెల్ఫ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ బిహేవియర్ ని బై డిఫాల్ట్ గా
యాంకర్ ఎలిమెంట్ లో ఉన్న లింక్స్ అడాప్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఫరెంట్ ట్యాబ్ లో చూపించాలంటే బ్లాంక్ అని చూపించాను. బ్లాంక్ అని ఇచ్చామంటే డిఫరెంట్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటేమో టాప్ ఉంది, ఇంకోటేమో పేరెంట్ ఉంది. సో ఈ రెండింటిని ఎలా అబ్జర్వ్ చేస్తాం అనేది నేను చూపిస్తాను. ఓకే, టాప్ పేరెంట్ గుర్తుపెట్టుకోండి. టార్గెట్ లోపల టాప్ పేరెంట్ మాత్రం నేను మీకు డెమాన్స్ట్రేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్ ఉంది. ఆ ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత మీకు అవి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే కంటెంట్ ని ఎయిదర్ యూ ట్రై టు సీ. ఓ మై గాడ్, చాలా కిందకి వెళ్ళిపోయినా, ఒక నిమిషం. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే లింక్స్ ని ఇదర్ ఆన్ ద అదే విండోలో ఓపెన్ చేస్తున్నారు, లేదంటే డిఫరెంట్ విండోలో ఓపెన్ చేస్తున్నారు. డిఫరెంట్ విండోలో ఓపెన్ చేసినప్పుడు ఏం జరిగింది? డిఫరెంట్ విండోలో ఓపెన్ చేసినప్పుడు మీకు ఏమి కూడా ఎగ్జిస్టింగ్ కంటెంట్ అలానే ఉంది, ఎగ్జిస్టింగ్ ట్యాబ్ లో ఉన్న కంటెంట్ ఆ విధంగా ఉంది, అండ్ న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తుంది. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, కానీ మీకు ఒక సినారియో ఉంది. అదే టార్గెట్ ని సేమ్ విండోలో ఓపెన్ చేయాలి, కానీ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ మీకు విజిట్ గూగుల్ కొడితే ఈ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని డిస్ట్రాయ్ చేసి న్యూ కంటెంట్ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తే ఆ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని తీసుకొస్తుంది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు, సో ఇదే పేజ్ లోనే నేను ఇంకొక లింక్ కూడా ఓపెన్ చేయగలగాలి. ఈ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని డిస్ట్రాయ్ చేయకుండా ఈ పేజ్ లోనే నేను ఇంకొక యూఆర్ఎల్ ని కానీ, లేకపోతే ఇంకొక రిసోర్స్ ని లోడ్ చేయాలి. సో అది ఎలా పాసిబుల్ అవుతుందని చూడండి. సో సింపుల్, మన కాన్సెప్ట్ కి ఇది యాంకర్ లింక్స్ కి ఇది ఒక రిలేటెడ్ కాన్సెప్ట్. ఇప్పుడు లింక్స్ ఏంటి? నావిగేషన్ కోసం యూస్ చేస్తున్నాం. యాంకర్ ఎలిమెంట్ వచ్చి నావిగేషన్ కోసం యూస్ చేస్తాం. నావిగేషన్ ఏంటంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి జంప్ అవడం, ఆర్ ఒకే పేజ్ లో ఒక దగ్గర నుంచి ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కి జంప్ అవడం. ఓకే, నథింగ్ బట్ నావిగేటింగ్ అంటే ఏంటి? మీరు ఎగ్జిస్టింగ్ రిసోర్స్ నుంచి ఇంకో రిసోర్స్ కి వెళ్తున్నారు. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఉన్న ఇదే పేజ్ లో ఉంటారు, కానీ మీరు ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ని ఇక్కడే లోడ్ చేస్తారు, ఇదే పేజ్ లో లోడ్ చేస్తారు. సో యాక్చువల్ గా మీరు ఇలా కొడితే వేరే పేజ్ కి వెళ్తున్నారు. ఓకే, దట్స్ నావిగేటింగ్. బట్ మన నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇదే పేజ్ లో ఉండాలి, ఈ పేజ్ లోనే ఉండాలి, కానీ మీరేంటంటే ఆ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ని దీనిలో లోడ్ చేయగలగాలి. సో దానికోసం మన దగ్గర ఉండే కాన్సెప్ట్ ఫ్రేమ్స్. ఓకే, ఫ్రేమ్స్ అండ్ ఐ ఫ్రేమ్స్. రిమెంబర్, ఫ్రేమ్స్ అండ్ ఐ ఫ్రేమ్. ఓకే, సో ఈ ఫ్రేమ్స్ అండ్ ఐ ఫ్రేమ్ ఏం చేస్తారో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారో చెప్తాను. ఈ ఫ్రేమ్స్ కానీ ఐ ఫ్రేమ్ కానీ ఏం చేస్తారంటే మన వెబ్ పేజ్ ని పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. పార్ట్స్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పార్ట్, ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఒక పార్ట్. సో ఇక్కడ మనకు కావాల్సిన పేజ్ ని లోడ్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ కూడా మనకు కావాల్సిన డిఫరెంట్ పేజ్ ని లోడ్ చేయొచ్చు. అది మనం డైనమిక్ గా కూడా చేయొచ్చు. డైనమిక్ గా చేయాలంటే జావా స్క్రిప్ట్ ఇన్వాల్వ్ చేస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇదే వెబ్ పేజ్ లో ఈ వెబ్ పేజెస్ లో 2 HTML పేజెస్ ని, యాక్చువల్లీ వెబ్ పేజ్ అంటే ఏంటి? ఈ వెబ్ పేజ్ లో కంప్లీట్ గా ఒక HTML పేజ్ మాత్రమే డిస్ప్లే చేయగలుగుతాం. కానీ ఇదే వెబ్ పేజ్ ని 2 సెక్షన్స్ గా డివైడ్ చేసి, మనకి ఎన్ని సెక్షన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క HTML వెబ్ పేజ్ ని రెండర్ చేయొచ్చు. అది ఎలా పాసిబుల్ అంటే ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ అంటే ఏం లేదు. Frames will allows you to divide the web page into multiple sections. ఒక వెబ్ పేజ్ ని మల్టిపుల్ సెక్షన్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క సెక్షన్ లో ఒక్కొక్క HTML పేజ్ ని లోడ్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఒక HTML పేజ్ ని లోడ్ చేస్తున్నారు, ఈ పక్కన ఇంకొక వేరే HTML పేజ్ లోడ్ చేస్తున్నారు. అంటే ఇది మీకు సంబంధించింది కాదు. ఇక్కడ మీరు విజిట్ టు గూగుల్ ఉంది కదా, ఇప్పుడు విజిట్ టు గూగుల్ కొడితే ఏం చేస్తున్నారు? నెక్స్ట్ పేజ్ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు కదా, నెక్స్ట్ వేరే న్యూ కంటెంట్ లోకి వెళ్తున్నారు. కానీ మనం ఫ్రేమ్స్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ మీరు విజిట్ టు గూగుల్ కొట్టారంటే ఇది ఇలానే ఉంటుంది, కానీ ఇక్కడేమో కంటెంట్ గూగుల్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడైనా ఈ కంటెంట్ డిస్ట్రాయ్ అయిపోయి గూగుల్ పేజ్ వస్తుంది. సో అలాంటి పాసిబిలిటీస్ కొన్నిసార్లు మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. రియల్ టైమ్స్ లో ఏం చేస్తామంటే ఇలా సైడ్ బార్ లో మెయింటైన్ చేస్తాం. సైడ్ బార్ లో మెయింటైన్ చేసి ఇక్కడ మనము లింక్స్ పెట్టుకుంటాం, నావ్ లింక్స్ పెట్టుకుంటాం. ఈ లింక్ క్లిక్ చేయగానే ఈ పర్టికులర్ ఈ రెడ్ కలర్ ఉంటుంది, ఈ రెడ్ కలర్ ప్లేస్ లో సమ్ డిఫరెంట్ కంటెంట్ వచ్చి ప్లేస్ అవ్వాలి. సో అలాంటి అచీవ్మెంట్స్ ని మనం అచీవ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఫ్రేమ్స్. ఓకే, ఆ ఫ్రేమ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫ్రేమ్స్ యొక్క సింటాక్స్ ఏంటి,
అండ్ ఫ్రేమ్స్ కి ఐ ఫ్రేమ్స్ కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఫ్రేమ్స్ ఉండగా ఐ ఫ్రేమ్స్ ఎందుకు వచ్చాయి అనేది నేను చెప్తాను. ఓకేనా? సో నౌ లెట్స్ జంప్ ఇన్ టు దట్ కాన్సెప్ట్. యాక్చువల్లీ మీకు చెప్పాలంటే ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ HTML5 తర్వాత నుంచి HTML5 ముందు వరకే ఉండింది. HTML 4th వర్షన్ వరకే ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. HTML5 వర్షన్ నుంచి ఫ్రేమ్స్ అనే కాన్సెప్టే లేదు. ఫ్రేమ్స్ కాన్సెప్ట్ డిప్రికేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ మనం యూజ్ చెయ్యం. ఫ్రేమ్స్ బదులు ఐ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఫ్రేమ్స్ ఇస్ నథింగ్ బట్ ఫ్రేమ్స్ అనేది ఐ ఫ్రేమ్స్ గా మారింది అంతే HTML5 లో. కానీ HTML4 లో, HTML3 లో, HTML2 లో మనకి ఇంకా ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అందువల్లే నేను ఫ్రేమ్స్ గురించి ఫస్ట్ మీకు చెప్పి ఫ్రేమ్స్ ఎలా వర్క్ అవుతాయో చూపించి తర్వాత మీకు ఐ ఫ్రేమ్స్ గురించి చెప్తా. ఓకేనా? సో ఫ్రేమ్స్ గురించి చదివేటప్పుడు ఫ్రేమ్స్ గురించి తెలుసుకోవాలంటే చూడండి, ఫ్రేమ్స్ ఆర్ యూజ్డ్ టు డివైడ్ వెబ్ బ్రౌజర్ విండోస్ ఇంటూ మల్టిపుల్ సెక్షన్స్. సేమ్ థింగ్ నేను చెప్పింది, మల్టిపుల్ సెక్షన్స్ గా డివైడ్ చేసి ఈచ్ ఒక్కొక్క సెక్షన్ లో ఇండిపెండెంట్ కంటెంట్ ని లోడ్ చేయగలుగుతుంది. ఇండిపెండెంట్ కంటెంట్ ని లోడ్ చేయగలుగుతుంది. అంటే నథింగ్ లైక్ మనం కావాల్సిన కంటెంట్ ఒక్కొక్క సెక్షన్ లో లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఫ్రేమ్స్ కాన్సెప్ట్ ని చదివేటప్పుడు ఫ్రేమ్స్ కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు టూ ఎలిమెంట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫ్రేమ్ సెట్ ఎలిమెంట్, ఇంకోటి ఫ్రేమ్ ఎలిమెంట్. ఓకే, నథింగ్ బట్ ఫ్రేమ్ సెట్ ఎలిమెంట్, ఫ్రేమ్ ఎలిమెంట్. నిన్న క్వశ్చన్ అడిగారు కదా, డివ్ కంటైనర్, ఓఎల్ కంటైనర్, యూఎల్ కంటైనర్. సేమ్ అలానే ఫ్రేమ్ సెట్ అంటే ఫ్రేమ్స్ ని హోల్డ్ చేసుకుంటది. ఫ్రేమ్ సెట్ ఇస్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ ద డిఫరెంట్ ఫ్రేమ్స్. ఓకే, ఫ్రేమ్ సెట్ ఏంటంటే ఫ్రేమ్ సెట్ ఇస్ ఎ కంటైనర్, ఒక పెద్ద కంటైనర్. ఆ కంటైనర్ లోపల మనము ఫ్రేమ్స్, ఇండివిజువల్ ఫ్రేమ్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అంతే సింపుల్. గుర్తుపెట్టుకోండి, ఫ్రేమ్ సెట్ ఇస్ వర్క్స్ యాజ్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ ద ఫ్రేమ్. అండ్ ఈచ్ ఫ్రేమ్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఫ్రేమ్ అనే ఎలిమెంట్ యూజ్ చేసి డిఫైన్ చేస్తాం. అండ్ ఫ్రేమ్ సెట్ కి ఎటువంటి అట్రిబ్యూట్స్ ఉంటాయి, అండ్ ఫ్రేమ్ కి ఎటువంటి అట్రిబ్యూట్స్ ఉంటాయి అవి నేను డిస్కస్ చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు తెలుసుకునే కాన్సెప్ట్ డిప్రికేట్ అయిపోయిన కాన్సెప్ట్. HTML5 లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు వరల్డ్ లో ఉన్న వెబ్సైట్స్ అన్ని కూడా HTML5 బేసే ఉంటున్నాయి. కానీ మీరు తెలుసుకోవాలి, దీని గురించి చూసి తర్వాత మీరు ఐ ఫ్రేమ్స్ గురించి యూజ్ చేయడం తెలుసుకుంటే దట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ. మీకు అండర్స్టాండింగ్ కి అది కొంచెం నీట్ అర్థమయ్యేలా ఉంటుంది. కాబట్టి జస్ట్ ఫస్ట్ ఫోకస్ ఆన్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్, తర్వాత మీరు ఐ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ కి వెళ్దాం. ఓకేనా? సో ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ, ఫ్రేమ్ సెట్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఫ్రేమ్ సెట్ ఈస్ ఎ కంటైనర్ దట్ హోల్డ్స్ ద ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఫ్రేమ్ లో ఒక్కొక్క ఇండివిజువల్ కంటెంట్ ని, ఒక్కొక్క సెక్షన్ ఇండివిజువల్ కంటెంట్ ని లోడ్ చేస్తుంది. ఓకే, హౌ టు క్రియేట్ ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేస్తాం? సో యాజ్ ఐ సెడ్ దట్ ఫ్రేమ్ సెట్ అనేది యూజ్ చేస్తాం. ఫ్రేమ్ సెట్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం. ఈ ఎలిమెంట్ యూజ్ చేసి అదేంటంటే ఒక కంటైనర్ లో వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను ఫ్రేమ్ సెట్ అని రాశాను. ఫ్రేమ్ సెట్ అని రాసేసి ఇది మర్చిపోండి, ఇది జస్ట్ లీవ్ ఇట్ లైక్. ఇప్పుడు ప్రస్తుతానికి వదిలేయండి ఈ అట్రిబ్యూట్ కాల్స్ గురించి, నేను చెప్తా దాని గురించి. ఇప్పుడు మీరు మీకు సింపుల్ గా యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫ్రేమ్ సెట్. ఇలా ఫ్రేమ్ సెట్ ఉంది, దిస్ విల్ వర్క్ యాజ్ ఎ కంటైనర్. ఈ ఫ్రేమ్ సెట్ అనేది ఒక కంటైనర్ లా వర్క్ అవుతుంది. ఇందులో నేను ఎన్ని ఫ్రేమ్స్ కావాలో అన్ని మన వెబ్ పేజ్ ని ఎన్ని సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవాలో అన్ని ఫ్రేమ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్రేమ్, ఇది ఫ్రేమ్ నెంబర్ 1 అండ్ ఇది ఫ్రేమ్ నెంబర్ 2. సో ఇప్పుడు మీరు ఈ కోడ్ చూసారంటే, ఈ కోడ్ మీకు ఏం చేస్తుందంటే ఇట్ విల్ డివైడ్ ద వెబ్ పేజ్ ఇంటూ 2 సెక్షన్స్. వెబ్ పేజ్ ఎలా డివైడ్ చేస్తుంది అంటే 2 సెక్షన్స్ గా డివైడ్ చేస్తుంది. అండ్ రిమెంబర్, ఎలాగైతే మనకి స్క్రిప్ట్ ట్యాగ్ కానీ సమ్ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ చెప్పా కదా, ఫ్రేమ్ ఎలిమెంట్ కి ఒక మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఉంది, SRC అంటే నథింగ్ బట్ సోర్స్. ఓకే, SRC ఇస్ నథింగ్ బట్ ఏ సోర్స్. ఈ సోర్స్ లో ఏంటంటే లైక్ మనకు లింక్ లో కానీ యాంకర్ ట్యాగ్ లో కానీ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, అలానే HRF బదులు ఇక్కడ SRC ఉంది. ఈ SRC లోపల మనం ఏదైతే ఆ ఫ్రేమ్ లో లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్, ఇది ఒక ఎక్స్టర్నల్ URL అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నల్ URL అన్నా అవ్వచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ అన్నా అవ్వచ్చు, లేకపోతే ఒక డాక్యుమెంట్ అన్నా అవ్వచ్చు, ఏ కంటెంట్ అన్నా అవ్వచ్చు. ఆ కంటెంట్ యొక్క URL ని ప్రొవైడ్ చేయాలి. రిసోర్స్ యొక్క URL ని ఈ సోర్స్ కి వాల్యూగా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేస్తే బై డిఫాల్ట్ ఇది ఈ పర్టికులర్ కోడ్ ఏం చేస్తా అంటే ఈ పర్టికులర్ కోడ్ ఏం చేస్తా అంటే ఈ సింపుల్ గా మీ వెబ్ పేజ్ ని 2 సెక్షన్స్ గా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ సెక్షన్ లో పేజ్ 1 HTML ని లోడ్ చేస్తుంది. సెకండ్ సెక్షన్ లో పేజ్ 2 HTML ని
లోడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడికి ఓకే. అండ్ ఫ్రేమ్ సెట్ కి నేను ఈ ఫ్రేమ్ కి సంబంధించిన అట్రిబ్యూట్ చెప్పాను. ఇది మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఇది ఎస్ఆర్సి అనేది మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఇది ఇవ్వకపోతే అందులో మీకు జస్ట్ ఒక ఫ్రేమ్ మాత్రమే కనిపిస్తుంది. ఆ కంటెంట్ లోపల మీకు దాని లోపల ఏం కంటెంట్ కనిపించదు. ఓకే, అండ్ గోయింగ్ అహెడ్ కింద ఐ మీన్ ఇప్పుడు మన ఇది ఫ్రేమ్ గురించి చూసారు కదా. నెక్స్ట్ యాక్చువల్లీ మీరు చూస్తే ఇప్పుడు ఫ్రేమ్ సెట్ ఉంది కదా. ఫ్రేమ్ సెట్ కి కొన్ని అట్రిబ్యూట్స్ అవైలబుల్ ఉన్నాయి. కొన్ని అట్రిబ్యూట్స్ అనేది మనము ఒకే ఒక అట్రిబ్యూట్ మాక్సిమం యూజ్ చేస్తాము. ఆ అట్రిబ్యూట్ పేరు కాల్స్ అంటే ఏం లేదు, కాలమ్స్. అంటే మీ వెబ్ పేజ్ ఎన్ని కాలమ్స్ గా డివైడ్ చేయాలి. సో 2 కాలమ్స్ అంటే 2 కాలమ్స్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్ ని 3 కాలమ్స్ డివైడ్ చేయాలంటే మీరు కాల్స్ రాసి కామా సపరేటెడ్ దాని యొక్క విత్ పర్సంటేజెస్ లో మెన్షన్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు నేను ఇక్కడ రాసాను కాల్స్ 50% రాశాను. అంటే మీ వెబ్ పేజ్ అనేది 2 సెక్షన్స్ గా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క సెక్షన్ 50% విడ్త్ తీసుకుంటుంది. ఓకే, ఈచ్ సెక్షన్ 50% విడ్త్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఇఫ్ ఇన్ కేస్ 3 సెక్షన్స్ గా డివైడ్ చేయాలంటే ఫస్ట్ 3 సెక్షన్స్ గా యూ నీడ్ టు అకార్డింగ్లీ డివైడ్ దట్ ఉన్న విడ్త్ ని అకార్డింగ్లీ డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ ఫస్ట్ ఫ్రేమ్ యొక్క విడ్త్ 25%, నెక్స్ట్ ఫ్రేమ్ యొక్క విడ్త్ 25% అండ్ థర్డ్ ఫ్రేమ్ యొక్క విడ్త్ 50%. అండ్ మీరు ఇప్పుడు కాలమ్స్ ఇక్కడ 3 మెయింటైన్ చేశారు కాబట్టి ఫ్రేమ్స్ కూడా మీరు 3 మెయింటైన్ చేయాలి. లేకపోతే మీకు ఎంటీ స్పేస్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని ఫ్రేమ్స్ ని మీరు లోపల క్రియేట్ చేశారంటే దెన్ దట్ వుడ్ లుక్ అప్పుడు మీకు ఈక్వల్ గా కంటెంట్ అనేది స్ప్లిట్ అవుతుంది. లేకపోతే 25 రాశానంటే 25 లో ఫస్ట్ ఫ్రేమ్ లోడ్ అవుతుంది, 25 లో సెకండ్ ఫ్రేమ్ లోడ్ అవుతుంది, 50 లో థర్డ్ ఫ్రేమ్ ఎంటీగా ఉంటుంది. అక్కడ ఫ్రేమ్ అనేది ఏం క్రియేట్ అవ్వదు. ఓకేనా. సో అండ్ దాంతో పాటు గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఫ్రేమ్ సెట్ కి ఏమో కాల్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. దాని తర్వాత ఫ్రేమ్ కి ఎస్ఆర్సి అనేది మ్యాండేటరీ అట్రిబ్యూట్ చెప్పా కదా. దాని తర్వాత ఫ్రేమ్ కి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది నేమ్. ఈ నేమ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఇట్ వర్క్స్ యాజ్ ఏ ఐడెంటిటీ ఫర్ దట్ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ కి ఐడెంటిటీ లాగా యూజ్ అవుతుంది, అంటే ఒక అడ్రస్ లాగా. ఇప్పుడు మనం ఫ్రేమ్ 1 అని రెఫర్ చేసామంటే ఫ్రేమ్ 1 అని నేమ్ ఈక్వల్ టు ఫ్రేమ్ 1 ఇచ్చినప్పుడు ఫ్రేమ్ 1 అని రాసామంటే ఫ్రేమ్ 1 అని రెఫర్ చేసామంటే ఇది ఏం చేస్తుందంటే ఈ ఫ్రేమ్ ని రెఫర్ చేస్తుంది. ఫ్రేమ్ 3 రెఫర్ చేసామంటే ఈ ఫ్రేమ్ ని రెఫర్ చేస్తుంది. ఓకే, జస్ట్ థింక్ లైక్ మీకు ఇది ఏంటంటే 3 అట్రిబ్యూట్స్ ఇంపార్టెంట్. ఒకటేమో ఫ్రేమ్ సెట్ కి సంబంధించిన అట్రిబ్యూట్ కాల్స్. నెక్స్ట్ ఇంకో 2 అట్రిబ్యూట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్సి అనేది మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఆ మ్యాండేటరీ అట్రిబ్యూట్ లో మీరు దేనైతే లోడ్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన యూఆర్ఎల్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ నేమ్ అట్రిబ్యూట్ ఆ పర్టికులర్ ఫ్రేమ్ కి ఒక అడ్రస్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా, దట్స్ ఆల్. ఇంకా అంతకు మించి మీరేం చూడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఇక్కడ ఫ్రేమ్స్ ఈ ఎగ్జాంపుల్ ని నేను లైవ్ గా క్రియేట్ చేసి చూపిస్తాను. దాని తర్వాత ఐ విల్ షో యూ హౌ దిస్ గాట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ 5 ఫ్రేమ్స్ లాగా ఎలా మారిందో నేను చూపిస్తాను. దీంతో పాటు నేను ఆ పేరెంట్ టార్గెట్ టాప్ పేరెంట్ దాన్ని కూడా కవర్ చేస్తాను. జస్ట్ ఇవన్నీ కూడా మీకు కొంచెం సబ్జెక్ట్స్ ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే నాకు చెప్పండి, నేను స్టాప్ చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్ ఉన్నారా? సో ఫ్రేమ్ సెట్ అంటే ఎలా వర్క్ అవుతుంది, ఫ్రేమ్ అంటే ఏంటి, ఫ్రేమ్ సెట్ అంటే ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ ఫ్రేమ్ సెట్ లో కాల్స్ యొక్క అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ఏం చేస్తుంది, అండ్ నేమ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది. సో థియరిటికల్లీ ఆల్ ఫైనా? What do you say, guys? Theoretically, are you able to understand the concept theoretically? చిన్న డౌట్. Yeah. ఫ్రేమ్ కి ఎండ్ ట్యాగ్ అనేది ఉండదా? ఫ్రేమ్ కి ఎండ్ ట్యాగ్ ఉండదు. సారీ, I forgot to say that. ఫ్రేమ్ కి it's like a void element. ఓకే, ఫ్రేమ్ ట్యాగ్ కి ఎండ్ ట్యాగ్ ఉండదు. ఓన్లీ కి ఫ్రేమ్ వచ్చేసి ఒక స్టార్ట్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, దట్స్ I forgot to say. Sorry. Okay, so now any other doubts? ఇంకేం లేకపోతే దీనికి ఇది ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఐ మీన్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్ హౌ దిస్ విల్ బి వర్కింగ్ ఇన్ కోడ్. ఓకే, సో నేనేం చేస్తానంటే, సో ఇది ఫ్రేమ్స్ కదా. ఐ వాంట్ సో టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్ కంప్లీట్ థింగ్, I'll do one thing. Okay, I'll do one thing. So
I'll try to give frames. Okay, frames demo. Okay, ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ఫ్రేమ్స్ డెమో. ఓకే, ఇది ఒక న్యూ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లో నేను యాజ్ యూజువల్ ఐ వాంట్ టు క్రియేట్ ఫ్యూ ఫైల్స్, అంటే జస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం. index.html. ఓకే, index.html అండ్ ఓకే, నా వెబ్ పేజ్ ని 2 థింగ్స్ గా డివైడ్ చేస్తాను. index.html అండ్ మేబీ మెన్యూ ఆర్ సైడ్ బార్, menu.html. ఓకే, menu.html. దెన్ మేబీ content.html. నో వరీస్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇది క్రియేట్ చేస్తున్నాను అంటే జస్ట్ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్. ఓకే, page.html. ఓకే, ఓకే, నౌ లెట్ ఇట్ బి. సో ఫస్ట్ నేను ఫ్రేమ్స్ డెమో ఫోల్డర్ క్రియేట్ చేశాను. అందులో 4 ఫైల్స్ ని క్రియేట్ చేశాను జస్ట్ ఫర్ డెమాన్స్ట్రేటింగ్ ఎవ్రీథింగ్. పేరెంట్ అక్కడ మనం లింక్ లో వదిలేసిన టార్గెట్ అట్రిబ్యూట్ వదిలేసిన మిగతా 2 వాల్యూస్ అండ్ ఫ్రేమ్ వాల్యూస్ 2 కాంబినేషన్ లో వర్క్ అవుతాయి. సో అందుకని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు మేక్ మై నా వెబ్ పేజ్ ని నా వెబ్ పేజ్ లో 2 ఫ్రేమ్స్ ని యూజ్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఫర్ దట్ index.html. so remember one thing, whenever you are using frame set యూజ్ చేసినప్పుడు మీకు బాడీ ట్యాగ్ అవసరం లేదు. బాడీ ట్యాగ్ ని రిమూవ్ చేసేయండి. బాడీ ట్యాగ్ ని రిమూవ్ చేస్తేనే మీకు ఫ్రేమ్ సెట్ వర్క్ అవుతుంది. కావాలంటే చూపిస్తా. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు ఫ్రేమ్ సెట్ రాస్తాను. ఫ్రేమ్ సెట్ ఏం చేస్తాను, ఆల్రెడీ ఇది దాని ఏమంటారు, ఇది ఆల్రెడీ అబ్సల్యూట్ అయిపోయింది కాబట్టి ఎలిమెంట్ మీకు సజెషన్స్, విఎస్ కోడ్ సజెషన్స్ కూడా సమ్ డిఫరెంట్ కలర్ లో చూపిస్తుంది. సో దీని అర్థం ఏంటంటే రెడ్ కలర్ ఎందుకు చూపిస్తుంది అంటే దిస్ ఈస్ డిప్రికేటెడ్ ఎలిమెంట్, ఇట్స్ నో లాంగర్ సపోర్టెడ్, ప్లీజ్ డోంట్ యూజ్ దట్ ఎలిమెంట్ అని లిటరల్లీ విఎస్ కోడ్ ఈస్ సజెస్టింగ్. ఓకే, విఎస్ కోడ్ సజెస్ట్ చేస్తుంది. బట్ ఫర్ నౌ వీ విల్ బి యూజింగ్ లైక్ దిస్ ఓన్లీ. ఓకే, ఫర్ నౌ విల్ బి యూజింగ్ లైక్ దిస్ ఫర్ డెమాన్స్ట్రేషన్. కానీ మీరు రియల్ టైమ్ లో ఏంటంటే ఫ్రేమ్ కాన్సెప్ట్ రీప్లేస్ అయిపోయింది. దేంతో రీప్లేస్ అయిపోయింది, ఐ ఫ్రేమ్స్ తో రీప్లేస్ అయిపోయింది. కాబట్టి జస్ట్ సింటాక్టిక్స్ చేంజ్ అవుతుంది. కాన్సెప్ట్ మొత్తం ఒకటే ఉంటుంది, అట్రిబ్యూట్స్ అన్ని ఒకటే ఉంటాయి, కానీ సింటాక్స్ మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది. అది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఫ్రేమ్ సెట్ కంటైనర్ యూజ్ చేశాను. ఫ్రేమ్ సెట్ ఇది కంటైనర్ ఫర్ ఫ్రేమ్స్. ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. దాని తర్వాత కాల్స్ ఇందులో నేను ఏం చేశానంటే 50% అండ్ 50%. ఓకే, 50% అండ్ 50%, టూ ఫ్రేమ్స్ ని క్లిక్ చేశాను. అండ్ ఎస్ఆర్సి అనేది మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఈ మ్యాండేటరీ అట్రిబ్యూట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక దాంట్లో ఏమో పేజ్ ఓపెన్ చేస్తా, ఒక దాంట్లో మెన్యూ ఓపెన్ చేస్తా, menu.html ఓపెన్ చేస్తా. ఇంకో దాంట్లో వచ్చేసి ఎస్ఆర్సి లోపల ఇంకోటి వచ్చేసి ఐ వాంట్ టు ఓపెన్ content.html. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఐ జస్ట్ క్రియేటెడ్ టూ థింగ్స్ క్రియేట్ చేశాను. ఒకటి వచ్చేసి ఒక వెబ్ పేజ్ ని 2 సెక్షన్స్ గా డివైడ్ చేసి ఈ సెక్షన్ ని ఒక ఫ్రేమ్ గా అనుకుంటున్నాను. ఇది frame 1, ఇది frame 2. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా, దేర్ ఇస్ అన్ ఆప్షనల్ అట్రిబ్యూట్ కాల్డ్ నేమ్ కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. దీన్ని ఏమంటాం అంటే మెన్యూ ఫ్రేమ్ అందాం. అండ్ నెక్స్ట్ కింద ఏమో కాంటెంట్ ఫ్రేమ్ అందాం, అంటే మెయిన్ కాంటెంట్ ఫ్రేమ్. నేను ఇంటెన్షనల్లీ ఆ నేమ్స్ ఇస్తున్నాను జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. అంటే ఇప్పుడు మన వెబ్ పేజ్, ఇదంతా మన వెబ్ పేజ్ అంటే దీనిలాగే ఇది ఒక మెన్యూ లా వర్క్ అవుతుంది అండ్ మిగతా కంటెంట్ లా వర్క్ అవుతుంది. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు నేను దీన్ని లైవ్ సర్వర్ లో ఓపెన్ చేస్తే మీకే అర్థమవుతుంది. బిఫోర్ దట్ ఐ వాంట్ టు మేకప్ సమ్ కంటెంట్ హియర్ ఫర్ డెమాన్స్ట్రేషన్. ఓకే, దిస్ ఈస్ కంటెంట్ పేజ్, దిస్ ఈస్ కాంటెంట్ పేజ్. ఓకే, దిస్ ఈస్ కాంటెంట్ పేజ్. అండ్ మెన్యూ లో కూడా సేమ్ థింగ్ ఐ వాంట్ టు క్రియేట్, దిస్ ఈస్ మెన్యూ పేజ్. ఓకే, దిస్ ఈస్ మెన్యూ పేజ్. ఓకే, దిస్ ఈస్ మెన్యూ పేజ్. ఓకే, ఫైన్. దెన్ ఇప్పుడు నేను index.html లో ఒక ఫ్రేమ్ సెట్ అనే కంటైనర్ క్రియేట్ చేశాను, 2 ఫ్రేమ్స్ క్రియేట్ చేశాను. ఒక ఫ్రేమ్ లో ఏమో menu.html పేజ్ ఓపెన్ చేస్తున్నాను, ఇంకో ఫ్రేమ్ లో వచ్చి content.html పేజ్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను లైవ్ సర్వర్ తో ఓపెన్ చేస్తే మీకు ఎంటీ ఉంది. ఇక్కడ చూసారంటే ఇన్స్పెక్ట్ కొట్టి నేను డెవలపర్ టూల్స్ లో చూపిస్తాను. బాడీ లోపల నథింగ్ ఇస్ దేర్ బికాస్ రిమెంబర్, మీరు ఎప్పుడైనా కానీ ఫ్రేమ్స్ తో వర్క్ చేసేటప్పుడు ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఫ్రేమ్ సెట్ తో వర్క్ చేసేటప్పుడు ఈ బాడీ ట్యాగ్ ని రిమూవ్ చేసేయండి. ఎందుకంటే బాడీ ఫ్రేమ్ సెట్ ఇట్ సెల్ఫ్ వర్క్ యాజ్ అ బాడీ. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, నౌ యు ఆర్ సీయింగ్ సంథింగ్, దిస్ ఈస్ మెన్యూ పేజ్ అండ్ వేర్ ఇస్ కంటెంట్. ఓకే, ఫ్రేమ్ కంటెంట్ ఫ్రేమ్ ఎక్కడికి పోయింది?
Okay, content.html. Maybe did I correctly given the name? Wait a second. Content.html, it's going to correct page. Okay, then index.html, it's also going to menu page. Okay, what happened to this one? Okay, let it be actually aithe. Okay, let me make somewhat not 50%, something like 25%, then 75%, it would be visible. Let's see, 25% and 75%. Now let's see. ఇది ఎక్కడికి పోయింది, కనిపించట్లేదు. ఫ్రేమ్ ఉంది, వేర్ ఇస్ దిస్ వన్? ఓకే, frame set frame, correct. This is working, but why can't this is why it's not working? Okay, let's debug. Don't waste our time. Header, then we have frame set. Okay, calls 25%, 75%, that's fine. Frame then that is fine. Next, okay, let us see one by one. Maybe I'm expecting somewhere mistake. Frame set, that's fine. Frame set, frame head is okay, HTML is okay, index.html, menu.html, and content. This is also fine. How come it's not working? It's showing frame 0000661. Okay, let's say add some content so that we can see whether it's working or not. Okay, and దీని తర్వాత ఏం చేస్తానంటే menu.html ఏం చేస్తానంటే I will be creating one small menu to demonstrate how frames work. Frames ఎలా వర్క్ అయితే నేను డెమోన్స్ట్రేషన్ ఇస్తాను. Okay, for that I want to create one UL container create చేస్తాను. దాంతో li 3 li items ని క్రియేట్ చేస్తా. ఓకే, 3 li items ని క్రియేట్ చేస్తాను. సో దాంతో మీకు డెమోన్స్ట్రేషన్ ఇస్తాను, ఆ టార్గెట్, టాప్ అండ్ ఆల్సో ఫ్రేమ్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 3 థింగ్స్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ థింగ్ యాంకర్ ట్యాగ్ యూస్ చేశాను. తర్వాత సేమ్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ యాంకర్ ట్యాగ్, సేమ్ యాంకర్ ట్యాగ్. సో ఈ ఫస్ట్ లో ఉన్న కంటెంట్, ఫస్ట్ లో ఉండే ఇప్పుడు నేను ఇక్కడ క్రియేట్ చేసేది ఓపెన్ పేజ్ ఇన్ పేరెంట్ ఫ్రేమ్. సో పేరెంట్ ఫ్రేమ్. Don't worry about this namings which I am giving. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓపెన్ ఇన్ ఫుల్ విండో, దెన్ లాస్ట్లీ ఓపెన్ ఇన్ ఫ్రేమ్. ఓకే, ఓపెన్ ఇన్ ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఏ ట్యాగ్ కి యాజ్ యూజువల్ href ని కాన్ఫిగర్ చేస్తాం. href ని కాన్ఫిగర్ చేసినప్పుడు సో వాట్ ఐ వాంట్ టు ఓపెన్ అంటే ఇక్కడ నేను page.html ని ఓపెన్ చేస్తా. ఓకే, ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఐటమ్ ని. నెక్స్ట్ href దీనికి ఇంకో page 2 అని ఇస్తాను. page 2.html. ఓకే, దీంట్లో కూడా page 2 html. ఓకే, ఇక్కడ page 1 html. ఓకే, దట్స్ ఫైన్. నౌ menu.html లో ఒక దాంట్లో page 1 ఓపెన్ చేస్తాను, ఇంకో దాంట్లో page 2 ఓపెన్ చేస్తాను, page 2 html ఓపెన్ చేస్తాను. ఇంకా లాస్ట్ దాంట్లో ఫ్రేమ్ లో ఓపెన్ అవ్వాలి కాబట్టి href, దెన్ I'll try to open content. మేబీ కాంటెంట్. ఓకే, కాంటెంట్ ని ఓపెన్ చేస్తా. మేబీ దీనికి కూడా ఒకటి క్రియేట్ చేద్దాం, కాంటెంట్ అండ్ content 2 అని, ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్. content 2 html. This is content 2. Okay, done. Now we have added 3 things: content, page 2. Okay, done. Okay,
ఇప్పుడు మెన్యూ క్రియేట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ మెన్యూని ఎక్కడ కాల్ చేశాను? index.html లో ఈ ఫ్రేమ్ లో కాల్ చేశాను. ఈ ఫ్రేమ్ లో నేను కాంటెంట్ కాల్ చేశాను అండ్ దీనికి ఏమో కాంటెంట్ ఫ్రేమ్ ఇచ్చాను నేను. ఓకే, నౌ డన్. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే స్టిల్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు సీ దిస్ కాంటెంట్ విండో. వై? ఇంకొక 5 ఫ్రేమ్ కనిపించట్లేదు. వాట్ హ్యాపెండ్ ఫర్ దట్? ఇక్కడేమో లోడ్ అయింది కాంటెంట్. src menu.html, src content.html. That's fine. If we click on open dot frame, cannot get frames content to .html. It's having some path issue. One second, let me check it. src, where I am, frames.demo, src content.html. This is fine. And menu, you can directly access this by one. What's problem here? Content to, okay, let's see. Okay, why it's not getting? Let me see what's the problem here. Frame set 25%, 25 to 50%. Okay. Frame set calls. Wait a second, let me check in MDN. Okay, frame set. This is fine. Okay, now this is working. Maybe what mistake we did, I don't know. src here, menu.html. Is this working now? Yes, working. Then content.html. Okay, now see, I don't know what mistake we have made, but this is a thing which మన రాసాము ఇదే కదా, ఫ్రేమ్ సెట్ రాసాము, ఫ్రేమ్ రాసాము. Did we missed anything? I don't think so. But how it's working, I don't know. So okay, it's okay. So ఒక ఫ్రేమ్ లో ఇక్కడ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? సో వెబ్ పేజ్ ని 2 ఫ్రేమ్స్ గా డివైడ్ చేసింది. ఫస్ట్ ఫ్రేమ్ లో ఏమో మీకు మెన్యూ బార్ ఉంది, సెకండ్ ఫ్రేమ్ లో ఏమో కాంటెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ నేను ఈ మెన్యూలో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ page.html, page.2html, content2.html, ఇది నేను ఈ పర్టికులర్ లింక్ ఐటమ్స్ అన్నింటికి కూడా నేను ఫంక్షనాలిటీ ఇచ్చాను. ఇప్పుడు దీనికి నేను ఒక్కదానికి ఒక టార్గెట్ ఇస్తాను. చూడండి, టార్గెట్
దీనికి టార్గెట్ ఇచ్చేసి దీనికి ఏమి ఇస్తానంటే దీనికి పేరెంట్ ఇస్తా, పేరెంట్. ఓకే, టార్గెట్ పేరెంట్ అని దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది ఆ అట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతున్నది ఐ విల్ లెట్ యు నో, డోంట్ వరీ. ఓకే, టాప్ తర్వాత టార్గెట్, టార్గెట్ టార్గెట్ దీనికి ఏమి ఇస్తానంటే కాంటెంట్ ఫ్రేమ్ ఇస్తా, కాంటెంట్ ఫ్రేమ్ ఇస్తా. ఓకే, సో యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయండి, ఈ టార్గెట్ కాంటెంట్ ఫ్రేమ్ ఇచ్చాం కదా, ఈ కాంటెంట్ ఫ్రేమ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చానంటే ఇఫ్ యూ గో అండ్ సి index.html, ఇక్కడ index.html చూస్తే ఇక్కడ నేను నేమ్ పీకేసింది, కానీ నేమ్ ఈక్వల్ టు కాంటెంట్ ఫ్రేమ్. ఓకే, కాంటెంట్ ఫ్రేమ్ ఇది ఇవ్వాలి, ఇది ఇచ్చాను ఎందుకంటే ఈ ఫ్రేమ్ కి నేను ఒక ఐడెంటిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఏమని ప్రొవైడ్ చేశాను, నీకు నేమ్ అసైన్ చేసి దీనికి కాంటెంట్ ఫ్రేమ్ అని ఇచ్చాను. అంటే ఇప్పుడు ఇక్కడ చూసారంటే మీరు మెన్యూ లోపల నేను ఈ టార్గెట్ ఏమి ఇచ్చాను, టార్గెట్ అట్రిబ్యూట్ లో నేను కాంటెంట్ ఫ్రేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే నేను ఈ లింక్ మీద పర్టికులర్లీ క్లిక్ చేస్తే ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ లో ఉండే డెస్టినేషన్ సోర్స్, ఈ సోర్స్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఈ కాంటెంట్ ఫ్రేమ్ లో లోడ్ అవ్వాలి. ఈ కాంటెంట్ ఫ్రేమ్ లో లోడ్ అవ్వడం అంటే నథింగ్ బట్ ఇట్ విల్ లోడ్ అట్ ఎక్కడ లోడ్ అవుతుంది అంటే ఈ పర్టికులర్ ఫ్రేమ్ లో లోడ్ అవుతుంది. సో అది ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ థింగ్ నేను చూపిస్తాను, గో హియర్ అండ్ బై డిఫాల్ట్ గా కాంటెంట్ యాజ్ యూజువల్ మీరు కాంటెంట్ ఇచ్చినారు కాబట్టి యాజ్ యూజువల్ ఫస్ట్ మీరు ఏమి ఇచ్చినారు, ఫస్ట్ మీరు ఇండెక్స్ లోపల మెన్యూ ఫస్ట్ బై డిఫాల్ట్ గా పేజ్ లోడ్ అవ్వగానే ఒక రైట్ సైడ్ ఫ్రేమ్ లో వచ్చేసి మెన్యూ ఓపెన్ అవ్వాలి. సెకండ్ సైడ్ ఫ్రేమ్ లో వచ్చేసి వచ్చి content.html ఓపెన్ అవ్వాలి. content.html ఏం కంటెంట్ ఉంది, సమ్ దీస్ కంటెంట్ ఈ పేజ్ ఉంది. సో అందుకని మీరు ఈ కంటెంట్ చూస్తున్నారు ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఓపెన్ ఇన్ ఫ్రేమ్ కొడతాను, ఓపెన్ ఇన్ ఫ్రేమ్ కొడితే మీరు చూడండి ఈ కంటెంట్ కాస్త రీప్లేస్ అయిపోయి ఏ కంటెంట్ తో రీప్లేస్ అయ్యి చూడండి, content2t. ఇప్పుడు మీరు కోడ్ ప్రకారం చూస్తే కోడ్ లో నేనేం చేశాను, ఇక్కడ నేను ఇండెక్స్ పేజ్ లో మెన్యూ పేజ్ లో content2.html ఈ పేజ్ ఓపెన్ అవ్వాలని చెప్పాను. ఈ పేజ్ లో యాక్చువల్లీ content2 ఉంది యాక్చువల్లీ. సో ఇప్పుడు మీరు ఈ టార్గెట్ అట్రిబ్యూట్, మీరు ఏదైతే మీరు టార్గెట్ అట్రిబ్యూట్ చూస్తున్నారో ఈ టార్గెట్ అట్రిబ్యూట్ యాక్చువల్లీ ఎక్కడ ఓపెన్ అవ్వాలి, మీరు ఇచ్చిన రిసోర్సెస్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి అనే దాన్ని స్పెసిఫై చేస్తుంది. ఓకే, సో ఆల్రెడీ మీరు బ్లాంక్ చూస్తున్నారు, సెల్ఫ్ అంటే అది ఎక్కడైతే మీరు లింక్ డిఫైన్ చేస్తారో అక్కడే ఓపెన్ అవుతుంది. బ్లాంక్ అంటే సపరేట్ విండోలో కానీ సపరేట్ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు టార్గెట్ కి మనం ఒక నేమ్ అనేది ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేసామంటే ఆ నేమ్ ఎవరిదై ఉండాలంటే సమ్ ఫ్రేమ్ దై ఉండాలి. ఆ ఫ్రేమ్ ఎక్కడ, ఆల్రెడీ మనం ఆ ఫ్రేమ్ ని ఎక్కడో చోట మనం డిఫైన్ చేసి పెట్టినాం. యాక్చువల్లీ index.html లోపల మెన్యూని కాల్ చేసినాం, మెన్యూ.html లోడ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా ఈ మెన్యూ.html కి ఈ ఇన్ఫర్మేషన్, ఈ కాంటెంట్ ఫ్రేమ్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే నువ్వు ఆ లింక్ ని క్లిక్ చేసావంటే పర్టికులర్లీ ఆ పర్టికులర్ రిసోర్స్ ఏదైతే లోడ్ చేయాలో ఆ లోడ్ చేసిన రిసోర్సెస్ ని ఎగ్జాక్ట్లీ ఆ కంటెంట్ ఫ్రేమ్ లో అంటే నథింగ్ బట్ మీరు ఈ ఫ్రేమ్ నెంబర్ 2 లో లోడ్ చేస్తుంది. సో అది యాక్చువల్లీ టార్గెట్ అట్రిబ్యూట్ యొక్క యూసేజ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ యూ వాంట్ టు అండర్స్టాండ్, టార్గెట్ కి సెల్ఫ్ ఉంటుంది, నెక్స్ట్ బ్లాంక్ ఉంటుంది, తర్వాత ఏదైనా ఒక ఫ్రేమ్ యొక్క టార్గెట్ ని కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. ఫ్రేమ్ యొక్క టార్గెట్ ని స్పెసిఫై చేసామంటే ఆ ఫ్రేమ్ లోపల మనం ఏదైతే కంటెంట్ లోడ్ చేయాలని అది క్లిక్ చేసి ఏదైతే కంటెంట్ లోడ్ చేయమని చెప్తామో, అంటే కంటెంట్ ని దాని లోపల నావిగేట్ అవ్వాలని చెప్తామో ఆ కంటెంట్ కి నావిగేషన్ కి అంటే వేరే పేజ్కి వెళ్ళిపోకుండా మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఎగ్జిస్టింగ్ పేజ్ ని డిస్టర్బ్ చేయకుండా మనం వేరే పేజ్ కి నావిగేట్ అవ్వాలి. యాక్చువల్లీ ప్రీవియస్లీ ఏం చేసినాము, సంథింగ్ లైక్ ఇక్కడ మనం విజిట్ గూగుల్ కొడితే తర్వాత ఇక్కడికి వెళ్తున్నాం అంటే ఎగ్జిస్టింగ్ పేజ్ డిస్ట్రాయ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ ఇన్ ఫ్రేమ్ ఉంది కదా, ఈ ఓపెన్ ఇన్ ఫ్రేమ్ లో ఇప్పుడు మీకు సింపుల్ గా సేమ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు విజిట్ దిస్ పేజ్, instead of this one I will be replacing with https www.google.com. మేబీ ఇది వర్క్ అవ్వకపోవచ్చు ఎందుకంటే మనం లోకల్ హోస్ట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనకి సమ్ ఎర్రర్స్ వస్తాయి. బట్ స్టిల్ యూ కెన్ సీ ద చేంజ్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏం జరిగినా ఇక్కడ విజిట్ గూగుల్ కొట్టినప్పుడు ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని డిస్ట్రాయ్ చేసి ఆ కంటెంట్ తో రీప్లేస్ అవుతుంది. బట్ వేరాస్ మనం ఇదే పేజ్ లో ఇక్కడ ఓపెన్ ఫ్రేమ్ కొట్టారంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్ బట్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని రీప్లేస్ చేయగలిగింది. మనకి ఇక్కడ ఉన్న కంటెంట్ ఈ వెబ్ పేజ్ ఏమైనా డిస్టర్బ్ చేసిందా, ఈ వెబ్ పేజ్ ఏం డిస్టర్బ్ చేయలేదు. సో ఇటువంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ కి వెళ్ళిపోవాలి. ఫ్రేమ్స్ ఆర్ ఐ ఫ్రేమ్స్. సో ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని డిస్టర్బ్ చేయకుండా, ఎగ్జిస్టింగ్ వెబ్ పేజ్ ని ఏం డిస్టర్బ్ చేయకుండా మనం దాంట్లో క్లిక్ టు యాక్షన్, సిటిఎస్, దాంట్లో క్లిక్ టు యాక్షన్ అంటాం, సిటిఏ పర్ఫామ్ చేసినప్పుడు అది
ఇంకొక ఫ్రేమ్ లో మనం నావిగేట్ అవ్వాల్సిన పేజ్ ని లోడ్ చేయగలిగిందంటే లోడ్ చేసే రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం మనం ఫ్రేమ్స్ ఆర్ ఐ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ కి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో దిస్ వన్ థింగ్, ఇది సింపుల్ గా టార్గెట్ మెయిన్ గా ఎలా వర్క్ అవుతుందంటే బికాస్ ఆఫ్ టూ థింగ్స్. రిమెంబర్, వన్ ఈస్ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ వల్ల వర్క్ అవుతుంది, అండ్ ఫ్రేమ్ కు ఉండే నేమ్ వల్ల, ఆ నేమ్ ని మీరు ఈ మెన్యూ డాట్ HTML లో కాల్ చేయడం వల్ల, టార్గెట్ లో కాల్ చేయడం వల్ల అదంతా జరుగుతుంది. ఓకే, దాంతో పాటు ఐ వాంట్ సే యూ సంథింగ్, పేరెంట్ అండ్ టాప్, ఈ రెండు ఎలా వర్క్ అవుతాయంటే ఈ రెండింటిని మీరు డిస్టింగ్విష్ చేయలేరు, అంటే చేంజెస్ ని డిస్టింగ్విష్ చేయలేరు. కానీ థియరిటికల్ గా చెప్తా వినండి. పేరెంట్ అంటే ఏం లేదు. పేరెంట్ అంటే ఇప్పుడు ఈ పేజ్ డాట్ HTML నేను ఏం చేస్తున్నా అంటే ఇది క్లిక్ చేస్తే, పర్టికులర్లీ ఇది క్లిక్ చేస్తే ఏమవ్వాలి, ఆ ఈ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఏది, ఈ పేజ్ డాట్ HTML పేజ్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా పేరెంట్ అని ఇవ్వడం వల్ల ఇప్పుడు అది ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ వెబ్ పేజ్ లో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, ఫ్రేమ్ నెంబర్ 1 అండ్ ఫ్రేమ్ నెంబర్ 2. ఈ రెండింటి ఫ్రేమ్ నెంబర్ 1 కి ఫ్రేమ్ నెంబర్ 2 కి పేరెంట్ ఎవరు, ఫ్రేమ్ నెంబర్ 1 కి ఫ్రేమ్ నెంబర్ 2 కి పేరెంట్ ఎవరు, అంటే మెయిన్ బాడీ, మెయిన్ వెబ్ పేజ్ కదా. మెయిన్ వెబ్ పేజ్ అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. టార్గెట్ లెవెల్ పేరెంట్ అని ఇచ్చామంటే ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, మెన్యూ డాట్ HTML, ఇండెక్స్ డాట్ HTML లో ఉంది. అంటే ఈ ఫ్రేమ్ సెట్ కంప్లీట్ దానికి పేరెంట్ ఎవరంటే హోల్ వెబ్ పేజ్. ఇదేం చేస్తుందంటే సింపుల్ గా ఇండెక్స్ డాట్ మెన్యూ డాట్ HTML లో మీరు ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఓపెన్ పేజ్ ఇన్ పేరెంట్ ఫ్రేమ్ అని క్లిక్ చేశారంటే ఇమ్మీడియట్లీ అది వెబ్ పేజ్ లో ఉన్న ఫ్రేమ్స్ అన్నిటి క్యాలిక్యులేట్ చేసుకుంటది. వెబ్ పేజ్ లో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి, 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ రెండింటికి పేరెంట్ ఎవరో ఆ పేరెంట్ ఫ్రేమ్ లో లోడ్ చేస్తుంది. ఇప్పుడు మనకి పేరెంట్ ఫ్రేమ్ లేదు కాబట్టి మనకి ఏమైంది, ఆ సింపుల్ గా మెయిన్ విండోలో ఓపెన్ చేస్తుంది. ఓకే, జస్ట్ అర్థం చేసుకున్న పాయింట్, ఈ రెండింటికి పేరెంట్ ఎవరో దాన్ని చెక్ చేస్తుంది. ఇప్పుడు మనకి కోడ్ వైస్ ఇక్కడ పేరెంట్ ఎవరు లేరు. ఇక్కడ మీరు చూసారంటే ఈ 2 ఫ్రేమ్స్ కి అంటే నథింగ్ బట్ ఈ కంప్లీట్ కోడ్ కి పేరెంట్ ఎవరు లేరు అంటే విండో. అంటే ఇప్పుడు విండో ఏమైందంటే మెయిన్ ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ టార్గెట్ ఈక్వల్ టు పేరెంట్ ఇచ్చారో అదేం చేస్తుందంటే వెబ్ పేజ్ లో ఉన్న ఫ్రేమ్స్ యొక్క పేరెంట్ ఫ్రేమ్ లో లోడ్ చేస్తుంది. ఇప్పుడు పేరెంట్ ఫ్రేమ్ ఎవరు, మెయిన్ విండో. సో కంప్లీట్లీ మీరు ఇది క్లిక్ చేస్తే, ఇది క్లిక్ చేస్తే ఈ పేజ్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయి మీకు వాట్ యు సే దాని పేరెంట్ ఫ్రేమ్ లో లోడ్ అవడం వల్ల మీకు మొత్తం కంటెంట్ మొత్తం వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఈ యూస్ కేస్ ని ఎలా వాడతామంటే, మన ఫ్రేమ్ సెట్ క్రియేట్ చేస్తాము, దాని లోపల 2 ఫ్రేమ్స్ ని క్రియేట్ చేసి దాని లోపల మళ్ళీ నెస్టెడ్ ఫ్రేమ్స్ క్రియేట్ చేసామంటే అప్పుడు మనకి ఇలాంటి ఈ పేరెంట్ అనే టార్గెట్ ని మనం యూజ్ చేయడం వల్ల ఆ రెండు మన హోల్ వెబ్ పేజ్ లో ఉండే ఫ్రేమ్స్ ఉన్నాయో దాన్ని క్యాల్కులేట్ చేసుకొని ఆ ఫ్రేమ్స్ యొక్క పేరెంట్ లోపల ఆ కంప్లీట్ వెబ్ పేజ్ ని నావిగేట్ అవ్వాల్సిన వెబ్ పేజ్ ని లోడ్ చేస్తుంది. సో సింపుల్ థింగ్. మనం కానీ గుర్తుపెట్టుకోండి, ఈ పేరెంట్ అనే దాన్ని చాలా రేర్ గా యూజ్ చేస్తాం, అండ్ ఆల్సో టాప్ అనే దాన్ని కూడా చాలా రేర్ గా యూజ్ చేస్తాం. టాప్ అంటే దీని అర్థం ఏంటంటే జస్ట్ ఇది పేరెంట్ ఎలాగైతే వర్క్ అవుతుందో సేమ్ థింగ్. పేరెంట్ ఏం చేస్తుంది, ఫ్రేమ్స్ యొక్క ఉన్న ఫ్రేమ్స్ ని క్యాల్కులేట్ చేసుకొని ఆ ఫ్రేమ్స్ యొక్క పేరెంట్ ఎవరో ఆ పేరెంట్ లోపల లోడ్ చేస్తుంది కంటెంట్ ని. ఈ టాప్ ఏం చేస్తుందంటే అసలు మీ వెబ్ పేజ్ లో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయో పట్టించుకోదు. డైరెక్ట్ గా ఉన్న కంటెంట్ ని డెస్ట్రాయ్ చేసి డైరెక్ట్ గా విండోలో ఓపెన్ అయిపోతుంది. అంటే విండోలో ఓపెన్ అవడం అంటే డైరెక్ట్ గా మీరు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తారు కదా, ఈ విండోలో ఇప్పుడు మీకు ఇలా ఫ్రేమ్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్లీ ఇది క్లిక్ చేసినప్పుడు ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఉన్న ఫ్రేమ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ వెబ్ పేజ్ మీద ఉన్న ఫ్రేమ్స్ అన్నిటిని రిమూవ్ చేసేసి డైరెక్ట్ గా విండో లోపల అది క్లిక్ చేస్తే ఏ వెబ్ పేజ్ లోడ్ అవ్వాలో ఆ వెబ్ పేజ్ ని డైరెక్ట్ గా లోడ్ చేస్తుంది. అందుకని చెప్పాను, ఈ రెండింటితో వర్క్ చేసేటప్పుడు మీరు ఆ థింగ్ ని డిస్టింగ్విష్ చేయలేరు, ఆ చేంజెస్ ని డిస్టింగ్విష్ చేయలేరు అంటే రీజన్ ఇదే. సో థియరిటికల్లీనే మీరు అర్థం చేసుకోవాలి. థియరిటికల్ ఏం అర్థం చేసుకోవాలంటే ఇది కొట్టిన ఈ పేరెంట్ ఫ్రేమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఉన్న ఫ్రేమ్స్ ఎన్నైతే ఉన్నాయో వెబ్ పేజ్ మీద ఆ ఫ్రేమ్స్ యొక్క పేరెంట్ ఫ్రేమ్ లో కంటెంట్ లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ పేరెంట్ ఫ్రేమ్ అనేది విండో కాబట్టి విండోలో లోడ్ చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ విండో అంటే ఉన్న ఫ్రేమ్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేసేసి మెయిన్ విండో లోపల కంటెంట్ లోడ్ చేస్తుంది. ఓకే, సో అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ టాప్ పేరెంట్ అనే దాన్ని మనం రేర్ గా యూజ్ చేస్తాం. బట్ ఆల్మోస్ట్ మన రియల్ టైమ్ కేసెస్ లో టార్గెట్ బ్లాంక్ ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ టార్గెట్ ఈ కాంటెంట్ ఫ్రేమ్స్ అనగా ఈ కాంటెంట్ ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ యొక్క నేమ్స్, ఇది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా? సో దట్స్ హౌ ఈ ఫ్రేమ్స్ ఇలా వర్క్ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఏంటంటే జస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ ఫ్రేమ్స్ అనేది ఎప్పటి వరకు ఉన్నాయంటే HTML4 వరకు ఉన్నాయి. వెయిట్ సెకండ్, ఐ హావ్ సమ్
someone is knocking my door. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తున్నాను, సో మనకి ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి టార్గెట్ బ్లాంక్ యూస్ చేస్తాం, ఎందుకంటే కాంటెంట్ ని డిఫరెంట్ ట్యాబ్ లో ఓపెన్ చేయడానికి. వేరస్ కాంటెంట్ ఫ్రేమ్ కి ఒక నేమ్ ఇస్తాం, ఆ నేమ్ ని కూడా మనం యూస్ చేసుకొని ఆ పర్టికులర్ ఫ్రేమ్ లోపల మన కాంటెంట్ ని ఓపెన్ చేస్తాం. అది మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపించాను. సో ఇక్కడ ఓపెన్ ఇన్ ఫ్రేమ్ కొట్టగానే ఈ ఫ్రేమ్ లో, ఈ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్ లో సమ్ కంటెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ రీప్లేస్ అయిపోయి ఇది ఫ్రేమ్ లో ఓపెన్ అవుతుంది వితౌట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్, వితౌట్ డిస్టర్బింగ్ ద పేజ్. సో దట్స్ హౌ ద ఫ్రేమ్స్ ఆర్ యూజింగ్. ఫ్రేమ్స్ అనేది అలా యూజ్ చేస్తాం. HTML4 వరకు ఈ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అనేది లైవ్ లో ఉంది. HTML4 తర్వాత HTML5 వర్షన్ వచ్చింది. HTML5 వర్షన్ వచ్చిన తర్వాత టోటల్లీ ఇది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. చేంజ్ అయిపోవడం అంటే ఈ ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ పోయేసి ఐ ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఐ ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఐఎమ్ జస్ట్ చేంజింగ్ దిస్ వన్. ఈ ఫ్రేమ్ ని రిమూవ్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ దిస్ కంప్లీట్ సింటాక్స్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా జస్ట్ రైట్ ఐ ఫ్రేమ్. డోంట్ వాంట్ టు రైట్ ఎనీ యూ డోంట్ వాంట్ రైట్ ఎనీ ఫ్రేమ్ సెట్ రాయాల్సిన అవసరం లేదు, ఫ్రేమ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఐ ఫ్రేమ్ రాసి, ఐ ఫ్రేమ్ ఇస్ ఏ పెయిడ్ ఎలిమెంట్. ఐ ఫ్రేమ్ కి స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు రాసిన తర్వాత యాజ్ యూజువల్ ఫ్రేమ్ కి ఎలాగైతే మీరు SRC మెన్షన్ చేస్తారో సేమ్ SRC ఉంటుంది. అండ్ ఆల్సో నేమ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ నేమ్ ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి కొన్ని ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్ ఉంటాయి, విడ్త్ అండ్ హైట్ ఎక్స్ట్రా అట్రిబ్యూట్స్. ఇవి కూడా ఆప్షనల్, యూ డోంట్ వాంట్ టు మెన్షన్, బట్ మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను కాన్ఫిగర్ చేస్తాను. సో ఐ హావ్ క్రియేటెడ్, ఇలా మీరు ఒక్క ఐ ఫ్రేమ్ యూజ్ చేశారంటే దిస్ ఈస్ ఫ్రేమ్ నెంబర్ 1. ఓకే, మళ్ళీ మీరు ఇంకొక ఐ ఫ్రేమ్ పెట్టాలంటే దిస్ ఇస్ ఫ్రేమ్ నెంబర్ 2, ఇంకొక ఐ ఫ్రేమ్ పెట్టాలంటే దిస్ ఇస్ ఫ్రేమ్ నెంబర్ 3. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, యాజ్ యూజువల్ ఐ వాంట్ టు ఓపెన్ menu.html. దెన్ యాజ్ యూజువల్ ఐ వాంట్ టు ఓపెన్ సెకండ్ దాంట్లో content.html ఓపెన్ చేస్తాను. అండ్ థర్డ్ ది ప్రస్తుతానికి రిమూవ్ చేస్తాను. అండ్ యాజ్ యూజువల్ ఐ వాంట్ టు గివ్ మెన్యూ, నేమ్ ఆఫ్ దిస్ వన్ ఇస్ మెన్యూ ఫ్రేమ్ అండ్ దిస్ వన్ ఇస్ కాంటెంట్ ఫ్రేమ్. అండ్ దీని విడ్త్ వచ్చేసి ఐ వాంట్ టు గివ్ సంథింగ్ లైక్ 300. అండ్ దీని హైట్ వచ్చేసి, అంటే ఈచ్ ఫ్రేమ్ యొక్క హైట్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. మన వెబ్ పేజ్ లో మనకు ఫ్రేమ్ యొక్క హైట్ ఎంత ఉండాలి, ఫ్రేమ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి, అదంతా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, బై యూజింగ్ ఐ ఫ్రేమ్స్. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని రన్ చేస్తా చూడండి. యూ వుడ్ సీ నౌ హౌ ఇట్స్ హౌ ఇప్పుడు మీ వెబ్ పేజ్ లో 2 ఫ్రేమ్స్ ఉన్నాయి, బికాస్ మీరు హైట్ విడ్త్ ఇచ్చారు కాబట్టి. దట్స్ హౌ అందుకే ఇలా కనిపిస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ ఇన్ ఫ్రేమ్ కొడితే యాజ్ యూజువల్ ఇట్ విల్ వర్క్ యాజ్ ఫ్రేమ్స్ ఎలా వర్క్ అవుతుందో ఆ విధంగా వర్క్ అవుతుంది. అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఓపెన్ ఇన్ ఫుల్ విండో, సేమ్ అది ఎలా వర్క్ అవుతుందో, ప్రీవియస్లీ మీకు ఫ్రేమ్స్ ఎలా వర్క్ అవుతాయో అలానే వర్క్ అవుతుంది. బట్ యూ వాంట్ టు అబ్జర్వ్ ఓన్లీ ద సింటాక్స్. ఇంతకుముందు మీ ఫ్రేమ్ సెట్ ఫ్రేమ్ అవి ఇవన్నీ యూస్ చేశారు కదా, అవన్నీ ఇప్పుడు ఏం లేకుండా ఒకటే ఎలిమెంట్, ఐ ఫ్రేమ్ ఎలిమెంట్. ఈ ఐ ఫ్రేమ్ కి బోత్ పేర్ ట్యాగ్స్, ఇవి పేర్డ్ ఎలిమెంట్ లో బోత్ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అండ్ ఫ్రేమ్ కి ఎలాగైతే SRC అట్రిబ్యూట్ ఉంటుందో ఐ ఫ్రేమ్ కి కూడా SRC అట్రిబ్యూట్ ఉంటుంది. SRC అట్రిబ్యూట్ లో ఏం చేస్తాము, మనము మనం లోడ్ చేయాలనుకుంటున్నా లేకపోతే నావిగేట్ అవ్వాలనుకున్న URL ని ప్లేస్ చేస్తాం. అండ్ యాజ్ యూజువల్ నేమ్ ఇస్ ఫర్ ఐడెంటిఫికేషన్, ఆ పర్టికులర్ ఫ్రేమ్ ని ఐడెంటిఫై చేసుకోనికి నేమ్ మెన్షన్ చేస్తాం. అండ్ ఆల్సో ఎక్స్ప్లిసిట్లీ వీ కెన్ కంట్రోల్ ద హైట్ అండ్ విడ్త్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దట్స్ హౌ ద ఫ్రేమ్స్ కాన్సెప్ట్ విల్ బి వర్కింగ్. సో యాక్చువల్లీ మన మోటివ్ ఏంటి, వితౌట్ డిస్టర్బింగ్ ద కంటెంట్ మనం వేరే కంటెంట్ ని మన అదే వెబ్ పేజ్ లోడ్ చేయగలగాలి. సో దానికోసమే మనకు ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్ ఈ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్. ఈ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ రియల్ టైమ్స్ లో ఎక్కడ యూస్ చేస్తారంటే, ఆల్మోస్ట్ మీకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్ లో లైవ్ కాంటెస్ట్ జరుగుతుంటాయి. ఓట్ ఫర్ దిస్ పర్సన్, ఓట్ ఫర్ దట్ పర్సన్, ఓట్ ఫర్ దిస్ ఎంటిటీ, ఓట్ ఫర్ బిగ్ రెస్టారెంట్, ఓట్ ఫర్ సమ్ ఫేవరెట్ యాక్టర్. అవి కొన్ని బిజినెస్ వెబ్సైట్స్ ఉంటాయి. ఆ బిజినెస్ వెబ్సైట్ లో ఇలా ఐ ఫ్రేమ్స్ పెడతారు. ఇలా ఐ ఫ్రేమ్స్ పెట్టేసి ఐ ఫ్రేమ్స్ లోపల ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఏం డిస్టర్బ్ చేయదు. అది ఏం ఎగ్జిస్టింగ్ కంటెంట్ డిస్టర్బ్ చేయకుండా ఇలా ఐ ఫ్రేమ్స్ పక్కన ఇక్కడ లోడ్ అవుతాయి. లోడ్ అయ్యేసి అందులోపల మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైనా ఓట్ వేసుకోవాలంటే అక్కడ మీరు చేసే యాక్షన్స్ ఆ ఫ్రేమ్ వరకే ఉంటుంది. దాని ఫ్రేమ్ బయట అవి ఆ యాక్షన్స్ ని ఇన్వాలిడేట్ అయిపోతాయి. ఆ ఫ్రేమ్ లోపల మీరు ఏవైతే యాక్షన్స్ ఉన్నాయో ఆ యాక్షన్స్ అన్ని కూడా ఆ ఫ్రేమ్ లోపల రెస్ట్రిక్ట్ ఉంటాయి. సో అలాంటిది యూస్ కేస్. ఓకే, యూస్ కేస్ ఏంటంటే ఇలాంటిది. సో సంథింగ్ లైక్
మనం యూఆర్ఎల్స్ కానీ సంథింగ్ లో ఏదైనా ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ లో నాట్ ఓన్లీ యూఆర్ఎల్స్ కాదు, యూ కెన్ ఈవెన్ లోడ్ ఎనీథింగ్, ఏవైనా లోడ్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ పర్టికులర్లీ మీరు ఇవే లోడ్ చేయాలి, యూఆర్ఎల్స్ లోడ్ చేయాలని కాదు. యూ కెన్ లోడ్ ఇమేజ్, యూ కెన్ లోడ్ డాక్యుమెంట్, యూ కెన్ లోడ్ ఎనీ రిసోర్స్, ఏ రిసోర్స్ అయినా కూడా ఐ ఫ్రేమ్ లో లోడ్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, సో మీరు నేను ఇప్పుడు మీకు యూఆర్ఎల్స్ చెప్పాను. సో మీరు ఏం చేస్తారంటే మీ వర్క్ ఏంటంటే సింపుల్ గా you just want to try with any PDF file. ఇప్పుడు నా దగ్గర ఒక PDF ఫైల్ ఉంది. లెట్ మీ చెక్ దట్ PDF ఫైల్. ఓకే, ఇప్పుడు ఒక PDF ఫైల్ ని ఓపెన్ చేస్తా చూడండి. సింపుల్ గా వెన్ ఐ ట్రై టు చూడండి, ఇక్కడ నేను ఈ PDF ఫైల్ ని ఓపెన్ చేశాను. ఇక్కడ బయట డాక్యుమెంట్ లోడ్ అవ్వగానే నాకు ఈ PDF ఫైల్ ఓపెన్ అయింది. సో ఇలా PDF ఫైల్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ సింప్లీ యూస్ ఎనీ ఆఫ్ ద ఇమేజ్ ని కూడా లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డైరెక్ట్లీ మెన్షన్ దట్ పాత్. ఏమంటే కరెక్ట్ గా పాత్ ని మెన్షన్ చేయాలి. పాత్ ని మెన్షన్ చేశారంటే ఆ ఇమేజ్ లోడ్ అయిపోతుంది. ఓకే, so that's how the iframes and frames concept would be working. Frames concept కానీ iframes concept కానీ ఎందుకు ఉన్నదంటే because to open the resources in the same page without disturbing the existing content. Okay na, that's how the frames and iframes would be working. Okay, any doubts? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఫ్రేమ్స్ లో iframes లో? అండ్ ఆల్రెడీ iframes నేను ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినాను. అండ్ యూస్ కేస్ కూడా చెప్పాను, ఎంబెడింగ్ మల్టీ అండ్ మేబీ సంథింగ్ యాజ్ ఐ సెడ్ దట్ యూ కెన్ ఎంబెడ్ డాక్యుమెంట్స్ ఎంబెడ్ చేయొచ్చు, ఇమేజ్ ఎంబెడ్ చేయొచ్చు, అలానే వీడియోస్ ఎంబెడ్ చేసుకోవచ్చు, ఆడియో మ్యూజిక్ ఎంబెడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో సంథింగ్ మీరు చూస్తే కొన్ని వెబ్సైట్స్ లో మ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి, మ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ మ్యాప్స్ కూడా ఇలాంటి ఐ ఫ్రేమ్స్ లోనే లోడ్ చేస్తుంటారు. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఒక సంథింగ్ ఒక వెబ్సైట్ ఉంటాయి. ఆ మెయిన్ వెబ్సైట్ లో ఓట్ ఫర్ దిస్ కంటెస్టెంట్, ఓట్ ఫర్ దట్ కంటెస్టెంట్ అనేసి మీకు విడ్జెట్స్ వస్తూ ఉంటాయి, ఆస్కార్ నామినీస్ అని, ఆ నామినీస్ అని. అవన్నీ కూడా మీరు ఇటువంటి ఐ ఫ్రేమ్స్ యూస్ చేసి అవన్నీ అలాంటి యూస్ కేస్ అన్ని కూడా హ్యాండిల్ చేస్తుంటారు. సో యూస్ కేసెస్ మీద డిపెండ్ అవుతుంది మీరు ఏం యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ పర్టికులర్ చూసారని ఇక్కడ ఎంబెడింగ్ మల్టీమీడియా ఇంక్లూడింగ్ మ్యాప్స్, లోడింగ్ ఫార్మ్స్, విడ్జెట్స్ ఇవన్నీ కూడా మీ యొక్క మెయిన్ కంటెంట్ ని ఎఫెక్ట్ చేయకూడదు. మీ యొక్క మెయిన్ కంటెంట్ ని ఎఫెక్ట్ చేయకుండా అవి దాని పని దాన్ని చేసుకోవాలి. అలాంటివన్నీ కూడా ఐ ఫ్రేమ్స్ లో లోడ్ చేశారంటే మీ మెయిన్ వెబ్సైట్ కంటెంట్ ఇంపాక్ట్ అవ్వదు. ఓకేనా, అందుకు మీరు ఐ ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేస్తాం. ఓకే, దట్స్ హౌ ఇట్ విల్ వర్క్. అండ్ యాజ్ యూజువల్ అట్రిబ్యూట్ ఫర్ ఐ ఫ్రేమ్స్ లోపల ఎస్ఆర్సి చెప్పాను. ఎస్ఆర్సి అంటే నథింగ్ బట్ టార్గెట్. ఇంకా యాజ్ యూజువల్ టైటిల్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఐ ఫ్రేమ్ ఒక టైటిల్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఆ టైటిల్ మీకు కింద కనిపిస్తుంది. జస్ట్ యూ ట్రై ఇట్. చూడండి, ఇక్కడ నేను ప్రీవియస్ బ్యాచ్ చెప్పాను, ఇక్కడ డాక్యుమెంట్, ఇక్కడ ఇది ఈ విధంగా. సో దట్స్ ఆల్ అబౌట్ ఐ ఫ్రేమ్స్ కానీ ఫ్రేమ్స్ కానీ. సో ఏమన్నా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు అయితే ఐ ఫ్రేమ్స్ గురించి, ఫ్రేమ్స్ గురించి ఇంతకన్నా మీరు ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దట్స్ హౌ ఐ ఫ్రేమ్స్ ఆర్ వర్కింగ్. అండ్ ఫ్రేమ్స్ యొక్క రియల్ టైమ్ యూస్ కేస్ కూడా చెప్పాను. సో మోస్ట్ ప్రాబబ్లీ యూ విల్ బి యూజింగ్ ఐ ఫ్రేమ్స్ అండ్ ఫ్రేమ్స్ ని ఒక విడ్జెట్స్ లాగా యూస్ చేస్తారు. విడ్జెట్స్ అంటే నథింగ్ బట్ మీ కంటెంట్ ని డిస్టర్బ్ చేయకుండా మిగతా కంటెంట్ ని మీరు ఏమన్నా యాక్షన్స్ పర్ఫామ్ చేయాలంటే అవన్నీ విడ్జెట్స్ లో పెట్టి చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ హౌ ఐ సెట్, ఇక్కడ మీకు ఇక్కడ చూపించా కదా, ఇది మెయిన్ కంటెంట్. ఈ మెయిన్ కంటెంట్ లో మీరు సంథింగ్ మీ యాక్షన్స్ అన్ని ఇక్కడ మీరు ఈ పర్టికులర్ స్క్రాలింగ్ ఉంది, స్క్రాలింగ్ లో మీకు ఇక్కడ ఏమైనా బటన్స్ ఉన్నాయంటే ఆ బటన్స్ సమ్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. అవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ పర్టికులర్ ఫ్రేమ్ కి సంబంధించినట్టు ఉంటాయి. ఓకే, దట్స్ హౌ ద ఫ్రేమ్స్ కాన్సెప్ట్ వుడ్ బి వర్కింగ్. ఓకే, ఎనీ డౌట్స్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా చెప్పింది? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. వి షల్ డిస్కస్ దోస్ థింగ్స్, దెన్ వి షల్ గో ఇన్ టు. అర్థమవుతుందన్న. ఫస్ట్ లో ఐ ఫ్రేమ్స్ ఇంట్రడక్షన్ చెప్పారు కదా మీరు. ఐ ఫ్రేమ్స్ కరెక్ట్. అది ఒకసారి చెప్తారా? నాకు నెట్వర్క్ ఇష్యూ వల్ల వినలేదు. ఓకే. సో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అంటే, ఓకే వెయిట్, లెట్ మీ గో బ్యాక్. ఓకే, ఫ్రేమ్స్ యొక్క ఇంట్రడక్షన్. ఓకే, రైట్. యాక్చువల్లీ ఫ్రేమ్స్ యొక్క ఇంట్రడక్షన్ అంటే ఏం లేదు. ఇప్పటి వరకు మనము లింక్స్ చూసాం కదా. లింక్స్ లో మనం ఏం చేసాము, ఒక డాక్యుమెంట్ నుంచి ఒక డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొట్టామంటే ఇది కాదు, లెట్ మీ షో యూ దట్. ఇక్కడికి వెళ్ళామంటే ఇది మనం ఇంతకుముందు క్రియేట్ చేసిన లింక్స్ పేజ్. ఈ లింక్స్ పేజ్ లో మనము విజిట్ గూగుల్ కి టార్గెట్ ఏం మెన్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసామంటే ఇది ఏంటంటే ఎగ్జిస్టింగ్ కంటెంట్ ని డెస్ట్రాయ్ చేస్తుంది. అంటే ఈ కంటెంట్ ని డెస్ట్రాయ్ చేసి న్యూ కంటెంట్ ని చూపిస్తుంది. అంటే ఎగ్జిస్టింగ్ విండో డెస్ట్రాయ్ చేసి న్యూ విండోని ఓపెన్ చేస్తుంది. సో మనం ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఎవాల్వ్ అయిందంటే, ఇప్పుడు మనం ఇది క్లిక్ చేసినా కానీ ఇలా మనం న్యూ ప్లేస్కి వెళ్ళకూడదు. న్యూ ప్లేస్కి వెళ్ళకుండా ఇదేమో ఈ సైడ్ బార్ ఇలానే పెర్సిస్ట్ చేసి ఈ కంటెంట్ మాత్రమే చేంజ్ చేయాలి. అలాంటి యూస్ కేసెస్ ని అడ్రస్ చేయడానికి మనకి ఫ్రేమ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో అదే చెప్పింది స్టార్టింగ్ లో. ఓకేనా, దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసినాం. అదే కీ పాయింట్. ఓకే,
ఓకే సో అన్న. థ్యాంక్ యూ. సో యా సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. వి షల్ డిస్కస్ అబౌట్ దోస్ థింగ్స్. ఫ్రేమ్స్ గురించి, ఐ ఫ్రేమ్స్ గురించి ఇంతనే ఉంటుంది వర్క్. మోస్ట్లీ యూ షల్ ప్రాక్టీస్ వన్ టైం. మీరు ఒకసారి మీరు దాన్ని ప్రాక్టీస్ చేశారంటే ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ అండ్ అస్ ఐ సెడ్ దట్ మీరు వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్ సెట్ డిప్రికేట్ అయిపోయింది కదా, డిప్రికేట్ అయిపోయిన ఓన్లీ వన్ థింగ్ మీరు ఒకటి ట్రై చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడ ఉంది ఇది? ఇక్కడ ఇక్కడ కొందరు కొందరు కాదు, మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ విల్ డూ మిస్టేక్ బికాస్ HTML లో హెడ్ ఉంటుంది, అండ్ తర్వాత బాడీ ఉంటుంది, బాడీ లోపల ఫ్రేమ్ సెట్ ఫ్రేమ్ రాస్తారు కదా. ఒకవేళ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం రిమెంబర్ దట్ యూ షుడ్ నాట్ ఇంక్లూడ్ బాడీ ఇంక్లూడ్ చేశారంటే ఈ ఫ్రేమ్ సెట్ అనేది మీకు వర్క్ అవ్వదు. ఓకేనా, దట్స్ వన్ థింగ్. ఇంకా అంతే, ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ అట్రిబ్యూట్స్ ని ప్లేస్ చేసి ఈ జస్ట్ నేను ఇప్పుడు రాసిన కోడ్ కూడా మీకు పంపిస్తాను. ఆ కోడ్ ని కూడా మీరు ఇక్కడ పెట్టుకొని యూ జస్ట్ దీన్ని చూసి మీరు ప్రాక్టీస్ చేయండి. సో అక్కడ ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం యూ కెన్ మెసేజ్ మీ అండ్ యూ కెన్ ఆల్సో మెన్షన్ మీ అన్ గ్రూప్ సో దట్ ఐ కెన్ రిప్లై యూ. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అండ్ ఐ ఫ్రేమ్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ మీకు వెంటనే ఉండే కాన్సెప్ట్ నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ ని చూసుకుంటూ వచ్చారు. ఫస్ట్ మీరు ఏం చేశారంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్ అయిన డివ్ గురించి చూసారు. డివ్ ఏం చేసింది, వెబ్ పేజ్ ని స్మాల్ సెక్షన్స్ గా డివైడ్ చేసింది. హెడర్ గా మెయిన్ గా ఆర్టికల్ అండ్ ఆల్సో ఫూటర్ అలా డివైడ్ చేసింది. అది నాన్ సిమాంటిక్ ఎలిమెంట్. సిమాంటిక్ ఎలిమెంట్స్ లో హెడర్, ఫూటర్, అసైడ్, ఆర్టికల్, మెయిన్ అవన్నీ చూసారు. దాని తర్వాత మీరు ఏం చేసి టెక్స్ట్ క్రియేటింగ్ ఎలిమెంట్స్ లో పారాగ్రాఫ్, హెడ్డింగ్, ప్రీ టెక్స్ట్, హెచ్ఆర్, బిఆర్, హార్జెంట్ అవన్నీ కూడా చూసారు. దాని తర్వాత ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ లో బోల్డ్, ఇటాలిక్, ఎంఫసైజ్, స్ట్రాంగ్, ఇంకా సూపర్ స్క్రిప్ట్, సబ్ స్క్రిప్ట్, ఇంకా బిగ్, స్మాల్ అవి చూసారు. దాని తర్వాత ఫ్రేజింగ్ ఎలిమెంట్స్ లో ABBR, అబ్రివేషన్, అడ్రస్, ఇంకా కొన్ని ఉన్నాయి. అడ్రస్ మళ్ళీ సైట్ అవన్నీ కూడా ఫ్రేజింగ్ ఎలిమెంట్స్ లో చూసారు. దాని తర్వాత ఏం చేశారు, వెంటనే లింక్స్ గురించి చదివారు. లింక్స్ గురించి చదివిన తర్వాత ఫ్రేమ్స్ గురించి అయిపోయింది. దాని తర్వాత ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు టేబుల్స్. ఇప్పుడు మీకు స్లోగా కంటెంట్ ని మీరు మాడిఫై చేసుకుంటూ వచ్చారు. ఒక్కొక్క స్టేజ్ నుంచి నార్మల్ కంటెంట్ నుంచి ఫార్మాటెడ్ కంటెంట్ నుంచి ఫ్రేజింగ్ కంటెంట్ నుంచి లింక్స్. ఇప్పుడేమో డేటా మొత్తాన్ని కూడా ఒక టేబుల్ ఫార్మాట్ లో ఎలా చూపించగలుగుతాం అంటే, మీకు ఇప్పుడు మీరు యాజ్ ఎ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లా యు ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వర్క్ ఆన్ ఓన్లీ క్రియేటింగ్ వెబ్సైట్స్ మాత్రమే క్రియేట్ చేయమని చెప్పరు. సో దేర్ ఆర్ సమ్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. డాష్ బోర్డ్స్ అంటాం వీటిని ఏమంటాం అంటే వీటిని డాష్ బోర్డ్స్ అంటాం. ఈ డాష్ బోర్డ్స్ యూస్ చేస్తాం. ఇలాంటి డాష్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఇమేజెస్ ఎన్నైతే చూపిస్తున్నానో ఇలాంటి డాష్ బోర్డ్స్ కూడా మనం రియాక్ట్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం, మరి యాంగులర్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఇలాంటి డాష్ బోర్డ్స్ కానీ ఇంకొన్ని చోట్ల ఉంటాయి. వెయిట్, ఐ విల్ షో యూ వన్ వెబ్సైట్. మన ప్రీవియస్ కంపెనీలో ఉన్న వెబ్సైట్ ఐ జస్ట్ ఓపెన్ ఫర్ యూ టు షో దిస్ వన్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఈ కంటెంట్ ఏంటంటే ఇది లాస్ట్ ప్రీవియస్ UI 13th బ్యాచ్ లో డెమోన్స్ట్రేట్ చేసిన లైవ్ రియల్ టైమ్ వెబ్సైట్ యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ నాకు గ్రిడ్ వ్యూ ఉంది, ఇక్కడ చూస్తే మీకు టేబులర్ వ్యూ ఉంది. ఇక్కడ ఏంటంటే నా డేటా మొత్తాన్ని కూడా నేను టేబుల్ రూపంలో అరేంజ్ చేశాను. అరేంజ్ చేయడం అంటే నథింగ్ బట్ టేబుల్ రూపంలో రోస్ క్రియేట్ చేశాను, కాలమ్స్ క్రియేట్ చేశాను. ఈ జస్ట్ ఒక MS ఎక్సెల్ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంది కదా, ఎక్సెల్స్ లో ఎలా ఉంటుంది డేటా అంతా రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేస్తాం కదా. సో రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేయడం అంటే నథింగ్ బట్ డేటాని టేబులెట్ చేయడం. సో HTML లో డేటాని ఎలా టేబులెట్ చేస్తామంటే దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ని మనం డిస్కస్ చేస్తాం. మోర్ ఓవర్ దాని యూస్ కేస్ ఏంటంటే ఇలాంటి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఐ షో సమ్ అదర్ థింగ్. ఇప్పుడు ఇక్కడ ఇది UI 13th బ్యాచ్ లో లాస్ట్ బ్యాచ్ లో రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో చూపించింది. బికాస్ ఎట్ దట్ టైమ్ I was working on this project. That's why I showed this as a project. సో ఇందులో కూడా చూడండి, ఇందులో కూడా నేను ఏం చేశానంటే చూడండి, నాకు ఇదంతా డేటా అంతా టేబులెట్ చేసి నేను చూపించాను. ఈ విధంగా రియల్ టైమ్ లో మీకు ఇలాంటి రిక్వైర్మెంట్స్ వస్తూనే ఉంటాయి. సో రిక్వైర్మెంట్స్ వస్తున్నాయంటే అల్టిమేట్లీ సో మీకు తెలియాలి ఇది ఎలా వర్క్ అవుతుంది ఆ విధంగా ఇవంతా కూడా. సో ఇలా డేటాని టేబులెట్ చేయాలంటే మీరు తెలుసుకోవాల్సిన HTML ఎలిమెంట్ ఏంటంటే HTML టేబుల్స్.
ఓకే, HTML టేబుల్స్ గురించి తెలుసుకోవాలి. అసలు HTML టేబుల్స్ అంటే ఎందుకు యూస్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని రోస్ అండ్ కాలమ్స్ లో టేబులెట్ చేయడానికి టేబులర్ ఫార్మాట్ లో. నెక్స్ట్ థింగ్ యూస్ కేసెస్ అంటే యాజ్ ఐ సెడ్ దట్ ఇప్పుడు డాష్ బోర్డ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, సమ్ స్టాటిస్టిక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఒక యూజర్ డేటాని టేబులెట్ చేసేది, అంటే యూజర్ యొక్క డీటెయిల్స్ అన్ని టేబుల్ రూపంలో డిస్ప్లే చేయడము. సో అలాగా, సో అవన్నీ కూడా యూస్ కేసెస్. ఓకే, సో ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలంటే యాజ్ యూజువల్ మీకు ఒక బేసిక్ టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను. బేసిక్ టేబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఐ జస్ట్ ట్రై టు షో హియర్. ఇక్కడ నేను చూపిస్తాను టేబుల్ స్ట్రక్చర్. సో దీన్ని బేస్ చేసి ఒక్కొక్కటి ఐ మీన్ వన్ బై వన్ విల్ బి గోయింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఏ క్లియర్ వే. ఓకే, index.html దెన్ సో రిమెంబర్ ఇది ఒక బేసిక్ టేబుల్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను క్రియేట్ చేసే బేసిక్ టేబుల్ స్ట్రక్చర్. ఎప్పుడు కూడా టేబుల్ మీరు క్రియేట్ చేస్తున్నారంటే యాజ్ యూజువల్ ప్రతి ఒక్క మీరు చదివే ప్రతి ఒక్క ఎలిమెంట్, ఇంతకు ముందు లిస్ట్ చదివారు, ఇంతకుముందు ఫ్రేమ్స్ చదివారు, అన్నింటికి కూడా ఒక కంటైనర్ హోల్డ్ చేసుకొని దానిలో ఉన్న డేటాని హోల్డ్ చేయడానికి ఒక కంటైనర్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తూ వచ్చాం. యూఎల్ కంటైనర్ క్రియేట్ చేసాం, ఓఎల్ కంటైనర్ క్రియేట్ చేసాం, డిఎల్ కంటైనర్ క్రియేట్ చేసాం, అలానే డివ్ కంటైనర్ క్రియేట్ చేసాము, ఇందాక ఫ్రేమ్ సెట్ కంటైనర్ క్రియేట్ చేసాము. సో అలానే డేటాని టేబులెట్ చేయడానికి ఫస్ట్ మీరు ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. ఆ కంటైనర్ పేరే టేబుల్. ఓకే, ఆ కంటైనర్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే టేబుల్ ఎలిమెంట్ తో క్రియేట్ చేస్తాం. అండ్ దీనికి సంబంధించిన అట్రిబ్యూట్స్ అవన్నీ కూడా నేను వన్ బై వన్ డిస్కస్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు షో యూ దిస్ టేబుల్ స్ట్రక్చర్ ని కంప్లీట్ చేసిన తర్వాత ఐ విల్ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఫస్ట్ ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలంటే టేబుల్ ఎలిమెంట్ యూస్ చేయాలి. టేబుల్ ఎలిమెంట్ ఈజ్ ఏ పెయిడ్ ఎలిమెంట్ విచ్ హ్యాస్ బోత్ స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ థింగ్, టేబుల్ లోపల మీరు మామూలుగా చూసారంటే మీకు గూగుల్ ఎక్సెల్ ఎలా ఉంటుంది, గూగుల్ సో ఇఫ్ యూ సీ గూగుల్ ఎలా ఉంటుంది, మీకు రోస్ ఇది చూసారంటే సింపుల్. ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్ ఇలాగా మీకు రోస్ హారిజాంటల్ ఉన్న రోస్ అండ్ వర్టికల్ ఉండేది కాలమ్స్. ఇక్కడేమో 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి అండ్ 1 2 3 5 రోస్ ఉన్నాయి. సో ఇది ఎలా చెప్తున్నారు, మీరు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ రోని ఒక రోగా కౌంట్ చేస్తున్నారు. అండ్ ఈ హారిజాంటల్లీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెక్షన్ ని ఒక రోగా కన్సిడర్ చేస్తున్నారు. అండ్ వర్టికల్లీ ఇక్కడ సెక్షన్ డివైడ్ అయింది కదా, ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ఒక కాలమ్ కన్సిడర్ చేస్తున్నాం. అంటే నథింగ్ బట్ టేబుల్ డేటాని రోస్ అండ్ కాలమ్స్ లో అరేంజ్ చేస్తున్నాం. సో టేబుల్ కూడా యాజ్ యూజువల్ HTML లో కూడా యూ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ సేమ్ థింగ్. సో టేబుల్ ఒక కంటైనర్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఒక టేబుల్ క్రియేట్ చేస్తుంది. టేబుల్ లోపల మీరు రోస్ ని డిఫైన్ చేయాలంటే యూ వాంట్ టు యూస్ టీఆర్ అండ్ నథింగ్ బట్ టేబుల్ రోస్. ఓకే, టేబుల్ రోస్. ఓకే, టీఆర్. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ రో మనం ఒక 2 రోస్ క్రియేట్ చేయాలంటే 2 TRs క్రియేట్ చేయాలి. అలా 3 రోస్ క్రియేట్ చేయాలంటే 3 TRs క్రియేట్ చేయాలి. అండ్ యాజ్ యూజువల్ మనం టేబుల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చూసామంటే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ చూసామంటే ఫస్ట్ అనేది మీకు ఎప్పుడు కూడా కొంచెం బోల్డ్ గా ఉంది, నెక్స్ట్ డేటా అంతా కూడా కొంచెం లైట్ గా ఉంది. సో ఈ విధంగా ఇలాంటి సేమ్ వ్యూ క్రియేట్ చేయాలంటే మన HTML ఏం చేస్తామంటే ఫస్ట్ రో డెడికేటెడ్లీ యూస్డ్ ఫర్ హెడ్డింగ్ కోసం యూస్ చేస్తాం. సెకండ్ రో అనేది డేటా హోల్ చేయడానికి యూస్ చేస్తాం. దాని తర్వాత వన్స్ ఒక రో క్రియేట్ చేసిన తర్వాత ఒక రోస్ అంటే ఇప్పుడు మీకు ఇక్కడ టేబుల్ కంటైనర్ క్రియేట్ చేశారు, ఆ టేబుల్ కంటైనర్ లో 3 రోస్ క్రియేట్ చేశారు. అండ్ 3 రోస్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు సెల్స్ అంటాం కదా, దీన్ని ఏమంటామంటే ఇండివిజువల్ సెల్స్ అంటాం. వీటిని యాజ్ వి సెడ్ దట్ ఈస్ట్ అనేది ఒక సెల్, 2327 ఒక సెల్, 1430 ఒక సెల్, 6956 అనేది ఒక సెల్. అంటే మనం ఈచ్ అండ్ ఒక్కొక్క సెల్ రోజ్ ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ కౌంట్ చేయండి. ఇక్కడ రోస్ లో ఇప్పుడు ఈ రోలో ఎన్ని సెల్స్ ఉన్నాయి, 1 2 3 4 సెల్స్ ఉన్నాయి. అలానే సెకండ్ రోలో 4 సెల్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 4 సెల్స్ ఉన్నాయి, ఫోర్త్ రోలో 4 సెల్స్ ఉన్నాయి, ఫిఫ్త్ రోలో 5 సెల్స్ ఉన్నాయి, 4 సెల్స్ ఉన్నాయి. అంటే ఈచ్ సెల్ అనేది కాలమ్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఈచ్ సెల్ విల్ రిప్రజెంట్ ఎస్ ఎ కాలమ్. ఇప్పుడు మనకి 4 ఉన్నాయి కాబట్టి 4 టేబుల్ డేటా, ఈచ్ సెల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై టేబుల్ డేటా. టీడీ ట్యాగ్ యూస్ చేసి మనం రిప్రజెంట్ చేస్తాం. మనం దేని రిప్రజెంట్ చేస్తాం అంటే టేబుల్ సెల్ ని రిప్రజెంట్ చేస్తాం. సో మనకి ఇక్కడ 4 ఉన్నాయి అంటే యూ వాంట్ టు క్రియేట్ 4 కాలమ్స్. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఒక టేబుల్ రో క్రియేట్ చేశారు, అందులో మీరు ఏం చేశారంటే 4 సెల్స్ క్రియేట్ చేశారు. 4 సెల్స్ క్రియేట్ చేయడం అంటే 4 కాలమ్స్ క్రియేట్ చేయడం. యాజ్ యూజువల్ సేమ్ థింగ్ యూ వాంట్ రిప్లికేట్ ఫర్ సెకండ్ రోకి రిప్లికేట్ చేయాలి అండ్ థర్డ్ రోకి రిప్లికేట్ చేయాలి. ఓకే,
సో ఇప్పుడు మీరు చూసారంటే మీరు ఒక టేబుల్ క్రియేట్ చేశారు, టేబుల్ కంటైనర్ క్రియేట్ చేశారు, దాని లోపల 3 రోస్ క్రియేట్ చేశారు, రో 1, రో 2, రో 3 క్రియేట్ చేశారు. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఈచ్ రోలో ఫోర్ కాలమ్స్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సీరియల్ నెంబర్ 1. ఓకే, దిస్ ఈస్ సంథింగ్ లైక్ సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్. ఓకే, సీరియల్ నెంబర్. దెన్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ నేమ్. Then this is like something like age. Then this is like a profession. Okay, profession done. సో ఇప్పుడు మీకు ఇది టేబుల్లో హెడ్డింగ్ లా కనిపించాలి. నేను హెడ్డింగ్ లా ఎలా కనిపిస్తే చెప్తాను. ఇప్పుడు మనం జనరల్ గా అయితే నార్మల్ గానే కనిపిస్తుంది. జస్ట్ వెయిట్, లెట్స్ ట్రై టు డూ దట్ వన్ ఇన్ ఎ వైల్. ఓకే, క్యాండిడేట్ ఏ అనుకోండి, సీరియల్ నెంబర్ 1. దెన్ క్యాండిడేట్ ఏ అండ్ హిస్ ఏజ్ ఇస్ 30. దెన్ హిస్ ప్రొఫెషన్ ఇస్ developer. Okay. Next, as usual, second column, you create something like second row with the data 2. Then candidate name is B. Then he's also 30. Then he's a tester. Okay, tester done. So now if you open this page, ఈ పేజ్ మీరు ఓపెన్ చేస్తే you will see something like ఇప్పుడు ఒక టేబుల్, ఈ టేబుల్ కి బార్డర్ ఏం లేదు కాబట్టి మీకు కనిపించట్లేదు, అవి నేను క్రియేట్ చేస్తాను. బట్ సి యాజ్ యూజువల్ మీ డేటా అంతా కూడా ఇది ఒక టేబులర్ ఫార్మాట్ లో అరేంజ్ అయింది. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఏ మెయిన్ హెడ్డింగ్. దెన్ దీస్ ఆర్ సంథింగ్ లైక్ డేటా 1, క్యాండిడేట్ 1 డేటా అండ్ క్యాండిడేట్ 2 డేటా. ఓకే, నౌ యాజ్ యూజువల్, సో ఇప్పుడు మీరు టీడీ యూజ్ చేశారు కదా. ఇప్పుడు మీరు నేనేం చెప్పాను, ఫస్ట్ రో అనేది ఇప్పుడు కొంచెం హెడ్డింగ్ రిప్రజెంటేషన్ లాగా ఉండాలి కాబట్టి, సో ఈ టేబుల్ డేటా అంటే ఈ ఫస్ట్ రోలో ఉండే టీడీ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే యూ జస్ట్ రీప్లేస్ ఇట్ విత్ టీహెచ్. వాట్ ఇట్ మీన్ అంటే టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్. ఇప్పుడు దీన్ని చూసారంటే దీని విజువల్ అపిరెన్స్ ఇట్ విల్ చేంజ్ ఇంటూ సమ్ బోల్డెడ్ వర్షన్ అండ్ డేటా అంతా కూడా నార్మల్ గా ఉంటుంది. ఓకే, దట్స్ హౌ యూ నీడ్ టు బిల్డ్ టేబుల్. అండ్ యాజ్ యూజువల్ మీరు ఈ టేబుల్ కి అంతా కూడా అట్రిబ్యూట్ యూజ్ చేసి మీరు కంట్రోల్ చేయాలి. మీరు మొత్తం కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గివ్ బార్డర్ ఈక్వల్ టు 1 అని క్రియేట్ చేశారంటే నౌ ఇఫ్ యూ గో అండ్ సీ యూ విల్ సీ సమ్ బార్డర్. ఓకే, బార్డర్ ఈచ్ టేబుల్ కి ఒక బార్డర్ వస్తుంది. ఈచ్ సెల్ కి నేను చెప్పా కదా, దీన్ని ఏమంటారు, ఒక్కొక్క దాన్ని ఒక సెల్ అంటారు. ఒక్కొక్క సెల్ కి నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇఫ్ యూ సీ సంథింగ్ లైక్ టేబుల్ కి ఒక అవుట్ సైడ్ గా ఒక సెల్ వచ్చింది, ఒక బార్డర్ వచ్చింది. బార్డర్ 1 అని మీ టేబుల్ కి ఇవ్వగానే ఏం జరిగింది చూడండి, బార్డర్ 1 అనే అట్రిబ్యూట్ టేబుల్ కి ఇవ్వగానే అదేం చేసింది, టేబుల్ కి ఒక బార్డర్ క్రియేట్ చేసింది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఒక బార్డర్ క్రియేట్ చేసింది. ఓకే, జస్ట్ రిమెంబర్ టేబుల్ ట్యాగ్. ఇక్కడ నేను జస్ట్ ట్యాగ్స్ గురించి చెప్తాను చూడండి. టేబుల్ ట్యాగ్ ఏం చేస్తుందంటే ఇట్ డిఫైన్స్ ద టేబుల్ అండ్ టీఆర్ ట్యాగ్ ఏం చేస్తుందంటే డిఫైన్స్ టేబుల్ రో అండ్ టీహెచ్ ట్యాగ్ ఏం చేస్తుందంటే టేబుల్ హెడర్ డిఫైన్ చేస్తుంది అండ్ టీ ట్యాగ్ ఏం చేస్తుంది, టేబుల్ డేటా డిఫైన్ చేస్తుంది. టేబుల్ డేటా ఆర్ టేబుల్ సెల్. ఓకే, దట్స్ ఆల్ ఇట్ విల్ వర్క్. అండ్ మీకు HTML ట్యాగ్స్ లో చాలానే ఉన్నాయి. సో దట్ వి విల్ సీ ఇన్ టుమారో క్లాస్. ఓకే, జస్ట్ మీకు ఇంట్రడక్షన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. దీని తర్వాత టేబుల్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్, టీఆర్ కి సంబంధించిన అట్రిబ్యూట్స్ అండ్ దీంతో పాటు ఇంకొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. కొన్ని టేబుల్ సంబంధించిన ఇంకొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ అండ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి మనకు కావాల్సిన టేబుల్ అట్రిబ్యూట్స్, ఈ టేబుల్ కి సమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. బార్డర్ తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రూల్స్ అని, ఇంకా మీకు కొన్ని కాల్ స్పాన్ అని ఇంకా ఉన్నాయి, కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. పర్టికులర్లీ మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ డాష్బోర్డ్స్ లో ఇన్వాల్వ్ అవుతారు కదా, అటువంటి వాళ్ళందరికీ కూడా టేబుల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆ ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, అలా ఎలా కంట్రోల్ చేస్తాము విజువల్ అపిరెన్స్ ని టేబుల్స్ లో, అవన్నీ కూడా మీకు తెలియాలి. అంటే మీరు ఇక్కడ చూసారంటే కొన్ని చోట్ల 2-3 కాలమ్స్ ఫ్యూజన్ అయి ఉంటాయి. ఫ్యూజన్ అవడం అంటే నథింగ్ బట్ మెర్జ్ అయి ఉంటాయి. సో అలాంటి మెర్జింగ్స్ ని ఎలా సమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండి చూపిస్తాను. I could not see an example, but 2-3 elements, 2-3 columns కానీ 2-3 rows కానీ మెర్జ్ అయ్యి ఒక సింగిల్ కాలమ్ గా సింగిల్ రో కనిపిస్తుంటాయి. సో అలాంటివన్నీ కూడా మనం HTML ఎలా చేస్తాము అనేదే మెయిన్ కాన్సెప్ట్. ఇలా మీకు టేబుల్స్ అన్ని కూడా సమ్ డిఫరెంట్ కలర్స్ తో మీరు చేయొచ్చు. అండ్ ఆల్సో సంథింగ్ లైక్ వీ కెన్ ఆల్సో మెర్జ్ 2-3 కాలమ్స్ ని ఒక కాలమ్ గా మెర్జ్ చేయొచ్చు అండ్ 2-3 రోస్ ని ఒకే రోగా మెర్జ్ చేయొచ్చు. అవన్నిటికి కూడా మనకి అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆ అట్రిబ్యూట్స్ అన్ని కూడా టేబుల్ కి అప్లికబుల్. అవన్నీ కూడా టుమారో క్లాస్ లో మనం వన్ బై వన్ చూస్తాం. ఫర్ నౌ యూ జస్ట్ అండర్స్టాండ్ టేబుల్ ట్యాగ్ విల్ క్రియేట్ ద టేబుల్ అండ్ TR ట్యాగ్ విల్ క్రియేట్ ద టేబుల్ రో
and th tag will create the table head, td tag will create the as usual table data. సో మనకి ఎన్ని రోస్ కావాలో అన్ని tr tags క్రియేట్ చేయాలి, అండ్ ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని th కానీ tdలు కానీ మనం క్రియేట్ చేసుకుంటే వెళ్ళాలి. మనకి 2 రిక్వైర్మెంట్ 2 ఉండాలి, 4 ఉంటే 4, 5 ఉంటే 5, 6 ఉంటే 6, మనకి ఎన్ని కావాలంటే అన్ని. సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఇక్కడ టేబుల్ అనేది యాజ్ యూజువల్ విజువల్లీ మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఫర్ టేబుల్. టుమారో మనం టేబుల్ అట్రిబ్యూట్స్ గురించి అండ్ టేబుల్ యొక్క మిగతా ఎలిమెంట్స్, టేబుల్ లోపల టేబుల్ సపోర్ట్ చేసే మిగతా ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ గురించి టుమారో డిస్కస్ చేసి తర్వాత దాని తర్వాత టేబుల్ తర్వాత we shall go into forms concept. అక్కడికి ఫార్మ్స్ కాన్సెప్ట్ అయిపోగానే we shall complete our HTML టెక్స్ట్ కాంటెంట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ HTML విజువల్ కంటెంట్ వస్తుంది. విజువల్ కంటెంట్ అంటే నథింగ్ బట్ కలర్స్ కానీ, ఇమేజెస్ కానీ, అండ్ క్యాన్వాస్ కానీ, అండ్ వీడియో కానీ, సమ్ అడ్వాన్స్డ్ HTML ఎలిమెంట్స్ ఉంటాయి. అవన్నీ డిస్కస్ చేసి HTML ని మేబీ బై దిస్ వీకెండ్ we will be wrapping up. సో ఆఫ్టర్ దట్ we shall have some assignments. ఓకే, సో ఫార్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే యూ జస్ట్ try to discuss with me or try to discuss with your co-students. No, that will be helpful for you and for us also. Okay na? Any doubts? అన్న ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేశారు కదా, అవును, ఇక్కడ బార్డర్ 1 అని చెప్పి ఇచ్చి క్రియేట్ చేశారు, కానీ ఇక్కడ డబుల్ చూపిస్తుంది కదా మార్జిన్. ఓకే, సో దానికి ఒక అట్రిబ్యూట్ ఉంది, దానికి ఒక అట్రిబ్యూట్ ఉంది, బార్డర్ collapse or something that we can control it with style. ఒక స్టైల్ ట్యాగ్ యూస్ చేసి దానికి అట్రిబ్యూట్ ఉంది, అట్రిబ్యూట్ చెప్తాను టుమారో క్లాస్ లో. దానికి అట్రిబ్యూట్స్ క్లియర్ గా ఒక 1 by అట్రిబ్యూట్ డిస్కస్ చేద్దాం. కానీ మనం ఏం చేస్తామంటే బార్డర్ కొలాప్స్, ఇక్కడ ఒకటి ప్రాపర్టీ ఉంటుంది, బార్డర్ కొలాప్స్. ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు చూసారంటే you'll see one single border. ఓకే, అలా వస్తుంది. సో దానికి ఒక అట్రిబ్యూట్ ఉంది ఇక్కడ. సో ఇలా మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. we shall have we have that one attribute. maybe I am expecting this is collapse or something, border collapse అని ఉంటుంది. కానీ ఇక్కడ మీకు రెడ్ కలర్ కనిపిస్తుందా? ఎందుకు కనిపిస్తుంది అంటే HTML is not encouraging that type of attributes యూస్ చేసి మీరు స్టైలింగ్ ని కంట్రోల్ చేయొద్దండి, డైరెక్ట్ గా ఇలా స్టైలింగ్ యూస్ చేసి కంట్రోల్ చేసుకోండి అని సజెషన్స్ ఇస్తుంది. సో దట్స్ వై మనం అట్రిబ్యూట్స్ ని మాక్సిమం మనకి అట్రిబ్యూట్స్ ద్వారా స్టైలింగ్ ని అచీవ్ చేసేటప్పుడు అవి మనకి రిక్వైర్మెంట్ ఉంటేనే మనం యూస్ చేసుకోవాలి, లేదంటే యూస్ చేసుకోకూడదు మాక్సిమం అయితే. సో ఇట్స్ నాట్ వర్కింగ్. This is it's not, some will work, some will not work. సో అందుకని మనం స్టైలింగ్ పార్ట్ వచ్చేటప్పుడు మాత్రం ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు చెప్పను, మనం ఈ HTML అయిపోయిన తర్వాత CSS వస్తుంది కదా, అప్పుడు మీకు చెప్తాను అసలుకి ఇన్లైన్ ఇక్కడ ఎందుకు స్టైల్ చేయకూడదు, ఇక్కడ స్టైల్ చేస్తే ఎందుకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు ఇక్కడ స్టైల్ చేయాలనేది CSS క్లాస్ కి కదా మీకే స్టెప్ బై స్టెప్ అర్థమవుతాయి. బట్ ఫర్ నౌ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీకి మీరు కొలాప్స్ అని వాల్యూ ఇచ్చారంటే మీకు డబుల్ బార్డర్ వెళ్ళేసి సింగిల్ బార్డర్ వస్తుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ బార్డర్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయినాయి అంతే, కొలాప్స్ ఫ్యూజన్ జరిగింది. సో అది రేపు టుమారో క్లాస్ లో ఇంకొంచెం డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చెప్పండి. UI డాష్బోర్డ్ క్రియేట్ చేయడానికి మనం ఏమేమి అంటే మాడ్యూల్స్ యూస్ చేస్తాము ఒక UI డాష్బోర్డ్ క్రియేట్ చేయాలంటే? ఓకే, నైస్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో దిస్ ఈస్ మై ప్రీవియస్ ప్రాజెక్ట్, ఇది ఒక ప్రీవియస్ ప్రాజెక్ట్. సో UI డాష్బోర్డ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ థింగ్ చూడండి, ఇక్కడ టైల్స్ ఉన్నాయి, టైల్స్ యూస్ చేసిన, చార్ట్స్ యూస్ చేసినాను, అండ్ టేబుల్ యూస్ చేసినాను, అండ్ ఇక్కడేమో ఇక్కడేమో నార్మల్ టేబుల్. ఇక్కడ మీరు చూసారంటే ఇది ఒక డాష్బోర్డ్, ఇదంతా కూడా అడ్మిన్ డాష్బోర్డ్ ఉంటుంది. దీని ఏమంటుంది, దీని అడ్మిన్ డాష్బోర్డ్. ఇక్కడ అడ్మిన్ డాష్బోర్డ్ లో మీరు క్రియేట్ చేసిన డేటా, స్పోర్ట్స్ డేటాని వ్యూ చేయొచ్చు, దాన్ని ఎడిట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. అడ్మిన్ అంటే ఏంటి, ఒక దాన్ని అడ్మిన్ అంటే నథింగ్ బట్ క్రడ్ ఆపరేషన్స్ చేస్తాం. క్రడ్ ఆపరేషన్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డెలీట్. ఇప్పుడు ఇది ఒక స్పోర్ట్. ఈ స్పోర్ట్ ని నేను ఇక్కడ నుంచి క్రియేట్ చేయగలగాలి, ఇక్కడ నుంచి డెలీట్ చేయగలగాలి, ఇక్కడ నుంచి అప్డేట్ చేయగలగాలి, ఇక్కడ నుంచి రీడ్ చేయగలగాలి. సో అదే అడ్మిన్ డాష్బోర్డ్ అంటే. అడ్మిన్ డాష్బోర్డ్ మీకు యూనివర్సల్లీ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇలానే ఉంటుంది. సో సింప్లీ వాటిని క్రియేట్ చేయడానికి యూస్ చేసే ఏమేమి యూస్ చేస్తామంటే ఇలా టైల్స్ యూస్ చేస్తాం, ఇలా చార్ట్స్ యూస్ చేస్తాం. చార్ట్స్ అంటే నథింగ్ బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా.
ఎన్ని స్పోర్ట్స్ అనేది ఆన్లైన్లో రెడీ జరుగుతున్నాయి, ఎన్ని లీగ్స్ జరుగుతున్నాయి, టాప్ పర్ఫార్మింగ్ టీమ్స్ ఎవరు, ఇవంతా డేటా అంతా కూడా డాష్ బోర్డ్ లోనే మనం రిప్రజెంట్ చేస్తాం. దీంతో మాక్సిమం మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడానికి నా వ్యూలో అయితే టైల్స్ యూస్ చేస్తాం, చార్ట్స్ యూస్ చేస్తాం, అండ్ ఆల్సో డేటా గ్రిడ్స్ యూస్ చేస్తాం, ఇంకా కార్డ్స్ యూస్ చేస్తాం, అండ్ సంథింగ్ లైక్ ఫార్మ్స్ యూస్ చేస్తాం. ఫార్మ్స్ ఎందుకంటే ఇక్కడ మీరు ఫార్మ్ చూస్తున్నారు కదా, ఈ ఫార్మ్ యూస్ చేసి మీరు క్రియేట్ చేస్తారు. సంథింగ్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ స్పోర్ట్ క్రియేట్ చేయాలంటే యూ వాంట్ టు క్రియేట్ సమ్ ఇలాగ ఒక పెద్ద ఫామ్ క్రియేట్ చేసి ఈ ఫార్మ్స్ లోపల డేటాని క్యాప్చర్ చేయడానికి. సో మోస్ట్లీ ఇలానే ఉంటుంది. అది మనము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం కదా, సో ఇదే ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది కాకపోతే ఇంకో వేరే ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ లో కూడా యాజ్ యూజువల్ సిఆర్యుడి అంటాం దాన్ని ఏమంటామంటే సిఆర్యుడి, మీకు వెళ్ళంగా చెప్తాను. సిఆర్యుడి అంటాం దాన్ని, సిఆర్యుడి. సో ఈ క్రౌడ్ ఆపరేషన్స్ సపోర్ట్ చేస్తారు కదా, దానంతా కూడా డాష్ బోర్డ్స్ అంటాం. సో డాష్ బోర్డ్స్ ని బిల్డప్ చేయడానికి మనం మాక్సిమం అంటే ఫస్ట్ మెయిన్ థింగ్ ఫార్మ్స్ కావాలి. ఫార్మ్స్ ఎందుకంటే క్రియేట్ చేయడానికి, రీడ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి. ఫార్మ్స్ అంటే హెచ్టిఎంఎల్ ఫార్మ్స్, అది రేపు క్లాస్ చెప్తాను. హెచ్టిఎంఎల్ ఫార్మ్స్. దాని తర్వాత టేబుల్ ప్రజెంట్ చేయడానికి హెచ్టిఎంఎల్ టేబుల్స్ అవసరం అవుతాయి. దాని తర్వాత నావిగేషన్ కోసం హెచ్టిఎంఎల్ లిస్ట్ యూస్ చేస్తాం. అలానే ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే మాక్సిమం హెచ్టిఎంఎల్ లో ఎలిమెంట్స్ లో ఏవేవైతే ఉన్నాయో ఒక సమ్ రేర్లీ యూస్డ్ తప్ప మిగతా అన్ని కూడా డాష్ బోర్డ్ లో కవర్ అవుతాయి. అందుకే ఎవరైనా మీకు ఆన్లైన్ ట్రైనింగ్ చెప్పే వాళ్ళంతా కూడా డాష్ బోర్డ్ సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో మాక్సిమం మీరు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ అయిపోతాయి. సో దట్స్ వై ఐ హావ్ ఆల్సో చూజన్ దిస్ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ ని చూస్ చేసుకునే కారణం కూడా అదే. సో ఈ డాష్ బోర్డ్ స్టార్ట్ చేయగానే మీకే మీ హెచ్టిఎంఎల్ నాలెడ్జ్, మీ సిఎస్ఎస్ నాలెడ్జ్ ని అక్కడ పెట్టేటప్పుడు మీకే అర్థమవుతుంది. వై వీ చూస్ సంథింగ్ లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ రిక్వైర్డ్ ఫర్ బిల్డింగ్ డాష్ బోర్డ్స్ అనేది. ఓకేనా? థ్యాంక్ యూ. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకే అర్థమవుతుందండి స్లోగా. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరికన్నా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ ఆస్క్ మీ. విల్ ట్రై టు డిస్కస్ దోస్ థింగ్స్. ఇంకా అమాంగ్ యువర్ సెల్స్ ఆల్సో యూ కెన్ డిస్కస్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఆస్క్ గ్రూప్ లో మెన్షన్ చేయండి. సో డోంట్ స్టక్ విత్ అక్కడే స్టక్ అయిపోకండి. ఏమన్నా తెలియకపోతే అడగండి, తెలుసుకోండి. దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఓకే, ఐ షల్ ట్రై టు ప్రొవైడ్ దిస్ డాక్యుమెంట్ ఆఫ్టర్ దిస్ క్లాస్. మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ నేను లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాను, మీరు ఎవరో ఒకరు నాకు చెప్పాలి అని. సెకండ్ థింగ్, ఎవరైనా ట్రై చేస్తున్నారా దీన్ని? ఎగ్జాంపుల్ 2 ఎవరైనా ట్రై చేస్తున్నారా? ట్రై చేశారా? సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాము, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాము, ఎలా యూజ్ చేస్తున్నాము, ఏం జరుగుతుంది, బుక్ మార్కింగ్ అనేది ఎవరైనా ట్రై చేశారా మీలో? చేశానన్నా. చేశారా? ఓకే, ఫైన్. సో అర్థమైంది. దాంట్లో ఏం జరుగుతుంది చూసారు కదా, నావ్ యూజ్ చేస్తున్నారు అండ్ సెక్షన్ యూజ్ చేస్తున్నారు, సిమాంటిక్ ఎలిమెంట్స్. సో ఎందుకు ఇది నేను చెప్పానంటే, మీరు చూస్తే మీరు ప్రీవియస్ గా చదివినవన్నీ మీకు ఒక గుర్తొస్తాయని చెప్పాను అంతే. ఏమంటే ప్రీవియస్ గా మీరు సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి చూసారు కదా, నాన్ సిమాంటిక్ ఎలిమెంట్స్ గురించి చూసారు కదా, సో అవి ఎలా వర్క్ అవుతున్నాయి మీకు కొంచెం అర్థమవుతుందని దాన్ని చూడమని చెప్పాను. ఓకే, ఇటువంటి కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ట్రై చేశారంటే యూ విల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ అండర్స్టాండింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, దెన్ ఆఫ్టర్ డోంట్ వరీ, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒక హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ ని క్రియేట్ చేయడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నిటి కూడా మీ చేతిలో వస్తాయి. అప్పుడు మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఓకేనా? హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ మాక్సిమం హెచ్టిఎంఎల్ ఈ వీక్ ఎండ్ అయిపోతుంది. ఇంకొక 1 or 2 వీక్స్ లో పట్టదు, 1.5 వీక్ అంతే సిఎస్ఎస్. దాని తర్వాత ఇంకొక హాఫ్ వీక్ బూట్ స్ట్రాప్ కానీ టైల్ విండ్ సిఎస్ఎస్ కానీ చెప్తాను. సో దేర్ you'll be completing HTML plus CSS. Okay, after that you'll gain some confidence for building web pages. ఒక వెబ్ పేజ్ ని, స్టాటిక్ వెబ్ పేజెస్ ని బిల్డ్ చేయడానికి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో I'll try to put some efforts on making some questions and assignments. I'll let you know ఎప్పుడు స్టార్ట్ చేస్తానని చెప్తాను. మీన్ ద టైమ్ యూ జస్ట్ ప్రాక్టీస్ ద డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ లో ఏముందో ఆ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినా, ఆ ఎగ్జాంపుల్స్ అండర్స్టాండ్ చేసుకున్నా, దట్స్ ఎనఫ్. Okay, that's all for this session, guys. Tomorrow meet you in the next session with HTML tables, HTML forms ni. రేపు క్లాస్ లో కొంచెం లెంతీ అవ్వచ్చు క్లాసు.
టుమారో ఆల్సో. ఎందుకంటే హెచ్టిఎంఎల్ ఫార్మ్స్, హెచ్టిఎంఎల్ టేబుల్స్ బేస్ కాన్సెప్ట్ ఇట్ సీమ్స్ దట్ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అంతా కూడా ఇది ఒక పెద్ద ఫామ్. ఈ ఫామ్ లో ఎన్ని ఉన్నాయంటే డ్రాప్ డౌన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సో డే టు డే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో దట్ లేదంటే లాగ్ అయిపోతుంది, వెనకాల పడ్డారంటే మాత్రం కాన్సెప్ట్ ముందుకెళ్తుంటే మీరు వెనకాల ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అలా చెప్తున్నాను. సో డైలీ ఆఫ్టర్ ద సెషన్స్ ట్రై టు ప్రాక్టీస్ బిఫోర్ కమింగ్ ఫర్ నెక్స్ట్ సెషన్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ది సెషన్. మీట్ యూ టుమారో. హలో అన్న, లింక్ ట్యాగ్స్ లో నేను ఇంటర్నల్ ట్యాగ్ అయితే నాకు ఓపెన్ అవుతుందన్న. ఎక్స్టర్నల్ గా తీసుకున్న ట్యాగ్ ఇమేజెస్ ఉంటాయి కదా, ఇంటర్నల్ గా మన ఫోల్డర్స్ లో ఉన్నవి ఓపెన్ అవుతున్నాయి. ఎక్స్టర్నల్ గా తీసుకొని ఓపెన్ చేస్తుంటే అవి ఓపెన్ అవ్వడం లేదు. ఏమన్నా ఇష్యూ? ఒక లింక్ పెడతారా నాకు చాట్ లో, చూద్దాం ఒకసారి. ఏమన్నా ఒక లింక్ ఏమన్నా ఉంటే నేను షేర్ చేశాను అన్న. చేయండి పర్లేదు. ఓకే. వ్యూకి వెళ్ళండి ఒకసారి. వ్యూకి వెళ్ళండి, వ్యూ పైన టాప్ లో వర్డ్ వ్రాప్, లాస్ట్ ఆప్షన్ వర్డ్ వ్రాప్. ఓకే, అలా చాలా కాపీ చేయొద్దండి ఇమేజ్ ని. ఓపెన్ చేసి కాపీ చేయండి ఒకసారి. వెళ్ళండి, మళ్ళీ అడగలండి ఇమేజ్ కార్డ్కి. ఓకే, ఓపెన్ ఇట్. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ కొట్టండి. ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ ఎనీథింగ్. ఓకే అలా కాదు, ఎలాగా పర్లేదులేండి. ఓకే, ఎనీథింగ్. రైట్ క్లిక్ ఇవ్వండి. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. కింద కదా, అది కాదు. సేవ్ ఇమేజెస్ పైన ఉంది కదా, సేమ్ ఇమేజెస్ పైన ఉంది. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. యూఆర్ఎల్ కాపీ చేసుకోండి మొత్తం పైన అడ్రస్ బార్ లో ఉండేది. కంట్రోల్ కాపీ చేసి పేస్ట్ చేయండి అక్కడ. ఓకే, ప్రాపర్గా ఎండ్ చేయండి ఏ ట్యాగ్ని. తప్పు రాస్తుంది. కంట్రోల్ జెడ్ మధ్యలో ఇక్కడ కర్సర్ ప్లేస్ అయిపోయింది. ఓకే, రైట్.